धवलनलिननिष्ठं क्षीरगौरं कराग्रैः जपवलय सरोजे पुस्तकाभीष्टदाने दधतममलवर्णं कल्पसूनाभिरामं तुरगवदन विष्णुं नौमि विद्यारिजिष्णुं लक्ष्मीचरणराजीवलाक्षालक्षितवक्षसे विश्वसर्गादिलीलाय वेंकटब्रह्मणे नमः। వెంకటబ్రహ్మణే దేవతా ప్రార్థనంబు చేసి అని రాయల వారు చెప్పినట్లుగానే ఆముక్తమాల్యద అనే మహాప్రబంధంలో ప్రథమ ఆశ్వాసంలో ఉన్న కథ విని ద్వితీయ ఆశ్వాసంలో కూడా చివరికి వచ్చాం. దాదాపుగా నగరాన్ని పరిచయం చేయటం, ఆ తరువాత సౌధాలు ఇత్యాది ప్రబంధాలలో ఉండే అష్టాదశ వర్ణనలన్నింటినీ చేసిన తర్వాత మెల్లిగా ఋతువర్ణనలోకి వెళ్ళాడు రాయలు. ఈ ఋతువుల్లో కూడా వేసవి ఋతువుకి సంబంధించిన అంటే గ్రీష్మ ఋతు వర్ణన ప్రధానంగా ఈ ఆశ్వాసంలో కనిపిస్తుంది. ఎందుకని తరువాత జరిగే కథకు ఈ గ్రీష్మ ఋతు వర్ణన అనుసంధానంగా ఉంటుంది. అందుకని గ్రీష్మ ఋతు వర్ణన ఇక్కడ చేస్తాడు. అందులో చాలా పద్యాలు మనం చూస్తున్నాం. మన క్రమంలో ఇప్పుడు ఉన్న పద్యం 59వ పద్యం. వేసవి కాలంలో బాటసారుల దాహం తీర్చడం కోసం చలివేంద్రాలను వేస్తూ ఉంటారు. అచ్చ తెలుగులో చలివేందరం, చలివేందిర, అదే తర్వాత క్రమక్రమంగా మారిపోయి చలివేంద్రం అయింది. సంస్కృతంలో ప్రపా అంటారు. పా అంటే తాగటం, ప్రపా అంటే ప్రకృష్టమైన పానం చేసే ఒక స్థలం, దానికి చలివేంద్రం అని పేరు. అక్కడ ఒక అద్భుతం జరిగింది, ఒక విచిత్రం జరిగింది. వేసవికాలంలో ఇవన్నీ సర్వసాధారణమే, అందరూ చెప్పుకుంటూ ఉంటారు. సకల జనైక వేద్యమే ఇలాంటి దృశ్యాలు. అలాంటి ఒక దృశ్యాన్ని రాయల వారు ఈ పద్యంలో బద్ధం చేశాడు. తొడిబడ అమ్మలక్కలని తూలుచు దీనత దొయిలొగ్గుచున్ వడ మరి తేర తేర అలవాక్యములెన్నక మోము గుబ్బలన్ కడుకొను కక్షదీప్తులు నెగాదిగ కన్గును చిట్టకంపు త్రాగుడుగని సన్నలన్నగిరి క్రోల్పక పాంధు ప్రపా ప్రపాలికల్. ప్రపాలికల్, ప్రపా అంటే చలివేంద్రాలలో ఉన్న ప్రపాలికలు. అందులో కొంతమంది స్త్రీలు కన్యలు ఉండి నీళ్లు పోస్తూ ఉంటారు. వాళ్ళని ఏమంటాం? ప్రపాలికలు. దాహంతో ఉన్న బాటసారులు వస్తూ ఉంటారు, వారిని పాంధులు అన్నారు. పంధానం అంటే దారి, పంధ అంటే దారి కదా, ఆ దారిలో వెళ్ళేవాళ్ళు పంధానం గచ్చతి ఇది పాంధ అన్నారు. పాంధులు అంటే బాటసారులు. దాహంతో వచ్చినప్పుడు బాటసారులు ముందు ఏం చేస్తారు? అమ్మ నీళ్లు పోయండమ్మా, అక్క నీళ్లు పోయండమ్మా, చెల్లి నీళ్లు పోయండమ్మా అని వరుసలు కలుపుతూ ఉంటారట. అవసరం ఉన్నప్పుడు ఒకలా, అవసరం తీరిపోయిన తర్వాత ఇంకొకలా. లోక సహజమే అది. ఆ దృశ్యాన్ని ఈయన చెప్తున్నాడు చూడండి. తొడిబడ, దాహార్తితో ఉండి తూలిపోతూ వస్తున్నారట. ఎండిపోయి ఆ వేసవికి తొడిబడి అంటే తొట్రుపడుతూ వస్తూ వచ్చేటప్పుడు ఏమంటున్నారట? అమ్మలక్కలని, అమ్మలు అక్కలు అని సంబోధన చేస్తున్నారట. అమ్మ కాస్త నీళ్లు పోయండి అమ్మా, అక్క నీళ్లు పోయండి అమ్మా అంటున్నారు. దీన్ని అమ్మలక్కలు అన్నారు. తర్వాత మనం అంటాంగా ఇరుగు పొరుగు వాళ్ళు కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఉంటే దాన్ని అమ్మలక్కల సంభాషణ అంటూ ఉంటారు. అంటే అమ్మలు అక్కలు. తొడిబడ అమ్మలక్కలని తూలుచు దీనత దొయిలొగ్గుచున్, అలా తొట్రుపడేలాగా వస్తూ కాళ్ళు తడబడేలాగా వస్తూ అమ్మ అక్క అంటూ వచ్చి నీళ్లు పోయిండని దోయిలి ఒగ్గుచున్ అంటే దోసిలి పడుతున్నారట. అలా పట్టేసరికి వాళ్ళు నీళ్లు పోశారు. వడ మరి తేర, వడ అంటే వేడి, అంటే ఆ దాహం తీరగా కొంచెం తేరుకున్న తర్వాత అలా వాక్యములెన్నక వచ్చేటప్పుడు వాళ్ళు ఏమన్నారు? అమ్మ అక్క అంటున్నారు కదా, ఆ వాక్యాలన్నింటినీ లెక్క చేయకుండా వరుసలు మారిపోయాయి. ఇప్పుడు వాళ్ళు అలా నీళ్లు పోస్తూ ఉంటే వాళ్ళ సౌందర్యాన్ని చూస్తున్నారట. మోము, వాళ్ళ ముఖాలు చూస్తున్నారు. నిజానికి తాగడం అయిపోయింది. 2-3 కుక్కలకో 4 కుక్కలకో వాళ్ళకి దాహం తీరిపోయింది.
అయినా సరే ఎప్పుడైనా ఇంకా దాహం తీరిపోయిందంటే వాళ్ళు పోయడం ఆపేస్తారు కాబట్టి, అక్కడి నుంచి వెళ్ళిపోవాలి కాబట్టి, వాళ్ళ సౌందర్యాన్ని చూసే అవకాశం రాదు కాబట్టి వాళ్ళు ఏదో తాగినట్టు నటిస్తున్నారట. చిట్టకంపు త్రావుడు అన్నాడు, కపటపు తాగుడు అనమాట. అలా ఉన్నవాళ్ళు ఏం చేస్తున్నారు, ఇప్పుడు మోములు చూస్తున్నారట, ఆ పోసే కన్యల ముఖ సౌందర్యాన్ని చూస్తున్నారు, గుబ్బలు స్తనములు చూస్తున్నారు, కడుకొను కక్షదీప్తులు వాళ్ళు ఇలా పోస్తూ ఉంటే నీళ్లు వాళ్ళ కక్ష భాగములు అంటే బాహుమూలల్ని చూస్తున్నారు. యగాదిగా, ఈ పదం చాలా కీలకం అన్నమాట. యగాదిగా కన్గొను, యగాదిగా చూస్తూ చిట్టకంపు త్రాగుడుగని. చిట్టకంపు త్రాగుడు అంటే కపటపు త్రాగుడు. వాళ్ళకి దాహం తీరిపోయింది, అయినా సరే దాహం తీరిపోయినా ఇంకా ఎందుకు తాగుతున్నారంటే అక్కడి నుంచి వెళ్ళిపోవలసి వస్తుందని. అది వీళ్ళు కనిపెట్టేశారు. నీళ్లు పోసేవాళ్ళు కనిపెట్టి వాళ్ళల్లో వాళ్ళు సైకిల్ చేసుకుంటూ, చూడు వీడు చూడు ఎలా ప్రవర్తిస్తున్నాడో, వాడు చూడు ఎలా ప్రవర్తిస్తున్నాడో అని ఒకరికొకరు వాళ్ళల్లో వాళ్ళు సైకిల్ చేసుకుంటూ ముసిముసి నవ్వులు నవ్వుతూ వాళ్ళు అలా ఉన్నారు అనే ఒక దృశ్యం అన్నమాట. కానీ సన్నలన్ నగిరి సైగల ద్వారా నవ్వుతున్నట్ట. అక్కడ ఒక ఆవిడ పోస్తోంది, ఇక్కడ ఒక ఆవిడ పోస్తోంది, ఈవిడ ఆవిడ వాళ్ళు సైకిల్ చేసుకుంటున్నారు. చూడు అంతకుముందు వచ్చేటప్పుడు అమ్మ అక్క అన్నాడు, ఇప్పుడు వీడు వాలకం మారిపోయింది అని కోపగించుకోకుండా, సరస్సులు కాబట్టి ఆ పురంలో ఉన్నటువంటి స్త్రీలు కూడా సరదాగా తీసుకున్నారు, వాళ్ళల్లో వాళ్ళు నవ్వుకుంటున్నారు. సన్నలన్ నగిరి క్రోల్పక, క్రోల్పక అంటే తాగటం లేదు వీళ్ళు, నీళ్లు పోయటమే జరుగుతుంది తప్ప ఆ నీళ్ళు అలాగే పోతున్నాయి. పాంధు, అలాంటి పాంధుల్ని చూసి ప్రపాలికల్, ఆ చలివేంద్రాల్లో ఉన్నటువంటి స్త్రీలు అలా ఉన్నారు. అంటే చలివేంద్రం వచ్చిందంటేనే బాగా వేసవి తీవ్రత ఉంది అని తెలుస్తుంది మనకి. అలాంటి వేసవిని వర్ణిస్తున్నాడు. వేసవి కాలం శృంగారానికి అనుకూలం కాదు. అంటే ఏమిటి, మన్మధుడికి సెలవులు అన్నమాట, దీర్ఘమైనటువంటి ఆయనకి సెలవులు. అందువల్ల ఆయన మదనుడికి సంబంధించిన విల్లు ఒకటి కింద పడిపోయిందన్న, విరిగి కింద పడిపోయింది అంటాడు ఆయన. సాధారణంగా వేసవిలోనే చెరుకు గడల్ని తెంపుతారు. మన్మధుడి విల్లు ఏమిటి, చెరుకు గడ. ఆ మన్మధుడి విల్లు కింద పడిపోయిందండి. ఇక్కడ రెండు అర్థాలు. వేసవి కాలంలోనే చెరుకులను తెంపి ఆ చెరుకు రసాన్ని ఆస్వాదించి ఆ శైత్యం ద్వారా వేసవి తాపాన్ని పోగొట్టుకుంటారు. ఇది లోకంలో ఉండేది. దీన్ని కవి ఎలా చమత్కరిస్తాడంటే, ఇదిగోండి వేసవికాలం రావటం వలన భార్యాభర్తల మధ్య శృంగారానికి వైముఖ్యం ఉంటుంది కాబట్టి ఇంకా మన్మధుడికి పని లేదు, ఇది ఒకటి. అయితే మన్మధుడికి పని లేదు కాబట్టి ఏదో దీర్ఘకాలం సెలవు మీద వెళ్ళిపోయారని చెప్పకుండా దానికి కారణం ఏంటన్నాడు. పాపం ఆయన ప్రయత్నం చేస్తున్నాడండి, చెరుకు విల్లు ఎక్కువ పెడుతున్నాడు, బాణం వేద్దాం అనుకుంటున్నాడు, కానీ అరిచేతులకి చెమటలు పడుతూ ఉంటాయి వేసవి కాలంలో. అరిచేతులకి చెమటలు పట్టడం వల్ల లస్తకము అంటారు. ఆ విల్లుని మధ్యలో పట్టుకునే ప్రాంతానికి లస్తకం అని పేరు. అక్కడ పట్టుకుంటున్నాడు, పట్టుకుని వేస్తూ ఉంటే అరిచేతుల్లో తడి ఉండడం వల్ల విల్లు జారిపోయి కింద పడిపోతుంది. అంటే ఒకటి వేసవి చెప్పడం, రెండు వేసవి కాలంలో నాయకుల మధ్య శృంగారానికి వైముఖ్యం ఉంటుందని చెప్పడం, చెరుకు గడల్ని వేసవి కాలంలో త్రెంపుతారు అప్పుడు ఆ పంట చేతికి వస్తుందని చెప్పడం. మూడు అంశాలని పెట్టుకుని ఆ వేసవి తీవ్రతని ఆయన చెప్తున్నాడు. ఇలా రకరకాలైన వర్ణనలు చేస్తాడు. వేసవి కాలానికి సంబంధించినటువంటి వర్ణనలు ఊరంతా, ఒక్కొక్క ఊర్లో అనేకమైన చిన్న చిన్న చలివేంద్రాలు లాంటివి చలువ పందిళ్ళు వేస్తూ ఉంటారు. ఎవరైనా ఆ ఊరికి సంబంధించిన పెద్ద అలా తిరుగుతూ వచ్చాడు అనుకోండి, ఎక్కడైనా అలసట ఉంటే కూర్చోవడానికి ప్రతి ఒక్కరూ ఇంటి ముందు కొంత చలువ పందిరి వేస్తారు. ఇది ఎలా ఉంది అంటే, వేసవి కాలంలో చల్లదనాన్ని ఇచ్చే ఈ చలువ పందిళ్ళు ఎలా ఉన్నాయి, కుంపటిలో తామర మొలిచిన క్రియ. ఇది ఒక పెద్ద జాతీయం, చాలా మంచి జాతీయం. మనం వాడుతూ ఉంటాం తులసి వనంలో గంజాయి మొక్క, ఇలాంటివి. తులసి వనంలో గంజాయి మొక్క ఎందుకు పూస్తుంది, ఎప్పుడూ పూయదు. అంటే అసాధ్యమైనవి అన్నీ ఒకలా ఉంటే మధ్యలో ఇంకొకటి విభిన్నంగా ఉంటుంది అని చెప్పటం. వేసవి కాలంలో ఈ గ్రామ పెద్దల కోసం వేస్తున్నటువంటి ఈ చలివేంద్రాలు, చలువ పందిళ్ళు చప్పడము అంటారు దాన్ని. కొంచెం చల్లగా తాటాకులతోనో వేటితోనో వేస్తారు, దాని కింద సేద తీరుతూ ఉంటే దాని కింద చల్లగా ఉంటుందట. ఇవన్నీ కలిసి ఎలా ఉన్నాయి అంటే, కుంపటిలో తామర మొలిచిన క్రియ. అంటే కుంపటి భగభగా మండుతూ ఉంటే అందులో ఒక తామర పువ్వు ఉండి చల్లదనాన్ని కోల్పోకుండా ఉంటే ఎలా ఉంటుందో, వేసవి తాపానికి ఊరంతా లోకమంతా కుంపటిలాగా భగభగా మండుతోంది.
అందులో తామర పువ్వుల్లాగా ఈ చలువ పందిళ్ళు ఉన్నాయి అని చెప్పడం అన్నమాట. ఇలాంటి ఎన్నో అద్భుతమైన వర్ణనలు వేసవి గురించి చేస్తాడు. చేసి ఆ పెనువేసవి తరువాత పద్యం చూడండి 71. ఇక్కడే ఇంకొక అద్భుతమైన వర్ణన చేస్తాడండి. చాలాసేపు తోటల్లో ఉంటారట పగలంతా, ఇళ్లల్లో ఉండలేరు కదా, చాలా చల్లగా ఉంటుందని తోటల్లో ఉంటారు పగలంతా. సాయంకాలం అయ్యేసరికి వాళ్ళందరూ ఎక్కడికి వస్తారు? చెరకు గానుగల దగ్గరికి వస్తారట. చెరకు గానుగలు అంటే చెరుకుని పిప్పి చేసి చెరుకు రసాన్ని తీసి ఆస్వాదించి చల్లదనాన్ని పొందే చోటకి వస్తారు. తీపి ఎక్కడుంటుందో అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చే జంతువులు ఏవయ్యా అంటే చీమలు. ఇప్పుడు వీళ్ళంతా చీమల్లాగా ఉన్నారు, వరుసగా బారులు గట్టి వస్తున్నారు తోటల నుంచి. చీమలు కూడా చూడండి పుట్టలోంచి బయటకు వచ్చిన తర్వాత వరుసగా వస్తూ ఉంటాయి. వీళ్ళు చీమలతో పోల్చడానికి కారణం ఏమిటి? చెరకు రసం వైపు వెళ్తున్నారు, చీమలు కూడా తీపి వైపు వెళ్తాయి. అయితే ఎలాంటి చీమలండి అంటాడు. ఎలాంటి చీమలంటే నెత్తి మీద గుడ్లను మోసుకుంటూ వెళ్తున్న చీమలు. వర్షకాలం రాగానే చీమలకి ఒక భయం పట్టుకుంటుందండి. అవి పెట్టిన గుడ్లన్నీ ఎక్కడ పాడైపోతాయో, తమ సంతానం భగ్నమైపోతుందని ఆ అండాలను, ఆ గుడ్లు ఎంత ఉంటాయి, చీమ ఎంత ఉంటుంది, దాని గుడ్డు ఎంత ఉంటుంది, ఆ గుడ్డుని ఇలా నెత్తి మీద పెట్టుకుని వరుసగా వెళ్ళిపోతూ ఉన్న చీమలు. అలా ఉన్నారట ఈ ప్రజలు. ఎక్కడి నుంచి వస్తున్నారు వీళ్ళు? పగలంతా తోటల్లో ఉండి ఆ తోటల నుంచి బయటకు వచ్చి అలా చెరకు గానుగల వైపు వెళ్తున్నటువంటి వాళ్ళు. మరి చీమ తల మీద గుడ్లున్నాయన్నారు కదా, మరి వీళ్ళ తల మీద ఏమున్నాయంటే వీళ్ళందరూ తల మీద మల్లెపూలు పెట్టుకున్నారు, తెల్లని మల్లెపూలు. అవి గుడ్లతో పోలిక. తెల్లని మల్లెపూలు ధరించినటువంటి జనులందరూ తోటల నుంచి బయటకు వచ్చి వరుసగా చెరకు గానుగల వైపు ప్రయాణం చేస్తూ ఉంటే అది ఎలా ఉంది? ఎర్ర చీమలు. వీళ్ళు ఏం కట్టుకున్నారట? కావి వస్త్రాలు కట్టుకున్నారు. వేసవి కాలంలో ఏ వస్త్రాలు ధరించాలో కూడా చెప్తున్నాడు. కావి రంగు వస్త్రాలు ఉంటాయి, అవి చాలా చల్లగా ఉంటాయి, వాటిని ధరిస్తారు. ఆ కావి రంగు ఈ చీమలకి, ఎరుపు చీమలకి పోలిక అన్నమాట. కావి రంగు వస్త్రాలు ధరించినటువంటి ప్రజలు వాళ్ళ శిరస్సుల్లో ఉన్న మల్లె పువ్వులు, చీమలు గుడ్లని నెత్తి మీద పెట్టుకుని ఎర్రగా ఉన్న చీమల్లాగా ఉన్నాయి. చీమలు కూడా ఎలా అయితే తీపి కోసం వెళ్తాయో వీళ్ళు కూడా చెరకు గానుగల వైపు వెళ్తున్నారు. ఇలాంటి 1, 2 కాదు, వేసవి వర్ణనలు చాలా ఉన్నాయి. ఇంత తీవ్రమైనటువంటి వేసవి కాలంలో ఒక పరదేశి విప్రుడు, ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు. ఆ చుట్టుపక్కల ఉన్న అనేకానేక దివ్యక్షేత్రాలు ఉంటాయి. ఆ దివ్యక్షేత్రాలలో ఒక్కొక్కసారి ఒక్కొక్క చోట ఒక్కొక్క విశేషమైన ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఈ ప్రాంతంలోనే తెన్వేంగడం అనే పేరు కలిగిన ఒక క్షేత్రం ఉంది. తిరుమల, ఆంధ్రప్రదేశ్లో ఉన్న తిరుమలకి వడవేంగడం అంటారు. మధురా నగరానికి దగ్గరలో ఒక 15 మైళ్ళ దూరంలో ఉన్నది. వృషగిరి అంటారు. దానికి తెన్వేంగడం అని పేరు. అది తెన్వేంగడం, ఇదేమో వడవేంగడం. అక్కడ సుందరబాహుస్వామి అని ఆయన ఉంటాడు. ఆయనకి వేసవి కాలంలో తెప్ప తిరునాళ్ళు జరుగుతాయి. ఈ తెప్ప తిరునాళ్ళకి అనేక ప్రాంతాల నుండి, ముఖ్యంగా పరదేశాల నుండి ఎంతోమంది వచ్చి దర్శనం చేసుకుంటూ ఉంటారు. ఇది దీనికి ఉన్నటువంటి నేపథ్యం. ఇప్పుడు చూడండి. అప్పెను వేసవి విభవము విప్పుగా తన్నగర నికట వృషగిరి హరికిన్ తెప్ప తిరునాళ్ళురాన్ ముదమొప్పన్ పరదేశి విప్రుడొక్కడు భక్తితో ఒక్క పరదేశి విప్రుడు, ఎక్కడో పరదేశం నుంచి వచ్చినటువంటి ఒక బ్రాహ్మణుడు ఆ పెనువేసవి విభవము, ఆ భయంకరమైన ఆ వేసవి వైభవం అలా ఉంటూ ఉండగా అది ఎలా ఉంది? చాలా తీవ్రంగా ఉంది. విప్పు అంటే వైశాల్యంతో కూడి ఉందని. అక్కడ తత్ నగర నికట వృషగిరి. ఈయనకి అడ్రస్ చెప్పడం బాగా వచ్చండి, మనలాంటి వాడు కాదు. మనం అడ్రస్ చెప్పామంటే చచ్చి ఊరుకుంటాడు వాడు. ఎక్కడికి వెళ్ళాడో తెలియక రైట్కి వెళ్ళి లెఫ్ట్కి వెళ్ళి అంటాం, ఎక్కడికి చెప్పాడో తెలియదు. అలా నేరుగా వెళ్ళంటాడు, ఎంత దూరం వెళ్ళాలో తెలియదు. అడ్రస్ చెప్పడం అనేది ఒక కళ. అలా చక్కగా అడ్రస్ చెప్పిన వాడిని మేధావి అనొచ్చు. రాయల వారు కూడా అద్భుతమైన మేధావి.
మనం కూడా ఏదో వృషాద్రి అనగానే వెంటనే ఇక్కడ సప్తగిరులు ఉన్నాయి కదా, సప్తగిరిలో వృషపర్వతం అని ఒకటి ఉంది కదా, అక్కడికి వచ్చేస్తామేమోనని ఆయన చాలా జాగ్రత్తగా ఆయన చూడండి, తత్ నగర నికట వృషగిరి చెప్పాడు. తత్ ఆ నగరానికి, నికట సమీపంలో ఉన్న వృషగిరి వృషాద్రి, అక్కడ తిరుమాలిరుం షోలై కళ్ళయర్ కోయిల్ అంటారు అక్కడ ఆ పెరుమాళ్ళని, ఆయన ఉన్నాడు అక్కడ. దాన్ని ఏమంటాం మనం, తెన్వెంగడం అంటాం. అందులో ఉన్న హరి, ఆయన పేరు సుందరబాహు స్వామి. ఆ హరికి తెప్ప తిరునాళ్ళు రాన్, వేసవి కాలంలో తెప్ప తిరునాళ్ళు వస్తాయి. అంటే పడవలో పెట్టి స్వామిని ఊరేగించి ఆ కోనేటిలో విహరింపజేస్తారు, అది ఒక తిరునాడు. అలాంటి తెప్ప తిరునాళ్ళు రాన్, ఈ తిరునాడు అన్న పదం కూడా అలాంటిదే చూడండి. తిరు అంటే శ్రీ అని అర్థం, నాడు అంటే రోజు, సంపత్కరమైన రోజు, శ్రీకరమైన రోజు. ఏ రోజు? ఏ రోజైతే ఆ స్వామి ఆవిర్భవించాడో వెలిశాడో ఆ రోజు. అందుకే ఆలయంలో ఆ స్వామి ఎప్పుడైతే అవతరించాడో ఆ రోజునే, ఆ నక్షత్రాన్నే మళ్ళీ తర్వాత సంవత్సరం బ్రహ్మోత్సవాలని చేసి దానికే అచ్చతెనుగులో తిరునాళ్ళు అన్నారు. వైష్ణవ సంప్రదాయం కాబట్టి దాన్ని తమిళ పదం పెట్టి తిరునాడు అయింది. అదే బహువచనంలో తిరునాళ్ళు. ఆ తిరునాళ్లలో తెప్ప తిరునాళ్ళు చాలా ప్రసిద్ధి కాబట్టి అక్కడికి వచ్చాడు. తెప్ప తిరునాళ్ళు రాన్ ముదముప్పన్, చాలా ఆనందంగా, పరదేశి విప్రుడు ఒక్కడు భక్తిన్, విదేశాల నుంచి ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు, మొత్తానికి పరదేశి విప్రుడు వచ్చి అన్నీ చూస్తారు. పగలంతా సాయంత్రము ఆ ఉత్సవం అంతా అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఎక్కడుంటారు? సత్రాలు ఉంటాయి. ఉంటే అందులో వాళ్ళకి దొరకవచ్చు, దొరక్కపోవచ్చు. దొరకని వాళ్ళు ఏం చేస్తారు? ఒకళ్ళే ఉన్నారనుకోండి, ఏ వీధి అరుగు మీదో, ఏ చపటా మీదో, ఎక్కడ ఏ ప్రాంతం దొరికితే ఆ ప్రాంతంలో వాళ్ళు పడుకుంటూ ఉంటారు, నిద్రపోతూ ఉంటారు. మరి వీళ్ళకి తలగడాలు ఎక్కడి నుంచి వస్తాయండి? లేదండి, వాళ్ళు తెచ్చుకున్నటువంటి బ్యాగే తల కింద పెట్టుకుంటారు, అంతే కదా. ఆయన దగ్గర ఒక బ్యాగ్ ఉందండి, మాత్ర సంచి అన్నారు. ఈ మాత్ర సంచి అంటే రెండు వైపులా సమానంగా ఉండే ఒక సంచి, 2-3 అరలు ఉంటూ ఉంటాయి. ఇనుముడి వేసుకుంటూ ఉంటారు చూసారా? ఇనుముడి అంటే ఏమిటి? 2 వైపుల ముళ్ళు ఉండటం అన్నమాట. అలాగే ఈ సంచిని 2 రకాలైనటువంటి అరలు ఉంటాయి, దాన్ని ఇలా భుజం మీద వేసుకుంటారు. ఇటువైపు ఒక అర ఉంటుంది, అటువైపు ఒక అర ఉంటుంది, మధ్యలో పట్టుకోవడానికి ఉంటుంది. దాన్ని మాత్ర సంచి అంటారు. రొంపిలో రొక్కం అంటూ ఉంటారు. రొంపిలో రొక్కం పొయ్యికాడ ఆకుమడి అని సామెత విన్నారా మీరు? రొంపిలో రొక్కం అన్నారు. అంటే రొంపి అంటే పాతకాలంలో మీరు కూరగాయలు అమ్మేవాళ్ళు వాళ్ళని వీళ్ళని చూస్తే పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఒక సంచి ఉంటుంది, బొడ్లో దోపుకుంటూ ఉంటారు. రొంపి అంటే ఆ నడుం దగ్గర దోపుకునే సంచి అన్నమాట. దానికి 2-3 అరలు ఉంటాయి అన్నమాట. అంటే వాళ్లతో పాటే ఎప్పుడూ ధనం ఉంటుంది, అడగగానే ఇలా తీసి ఇచ్చేస్తూ ఉంటారు. అంత సులభంగా ధనాన్ని దగ్గర పెట్టుకునే స్థితి ఉంటే దాన్ని రొంపిలో రొక్కం రా వాడికేమిటి అంటే. అలాగే పొయ్యి కాడ ఆకుమడి అనేది ఇంకొక సామెత. అంటే పొయ్యి పక్కనే ఆకుమడి ఉంది, కూరగాయల తోట ఉంది. పొయ్యి వెలిగించిన తర్వాత వెళ్ళి ఈరోజు ఏ కూర వండాలని తెంపుకొస్తాడనమాట. ఆకు కావాలంటే ఆకు, ఏ వంకాయలో బెండకాయలు అన్నీ అక్కడే ఉంటాయి అన్నమాట. అంటే అంత సిద్ధంగా ఏది కావాలంటే అప్పుడు వెంటనే చేసుకోగలిగిన సౌకర్యం ఉన్నవాడిని ఏమంటామంటే వాడి బతుకంతా పొయ్యి కాడ ఆకుమడి అంటారు. అంటే పొయ్యి మీద కుండ పెట్టిన తర్వాత వెళ్ళి కూరగాయలు కోసుకొస్తాడు. అలాగే రొంపిలో రొక్కం అన్నారు. ఇవన్నీ సంస్కృతికి సంబంధించినటువంటి విషయాలు. అలాంటి ఒక సంచి ఉంది ఆయనకి, దాన్ని మాత్ర సంచి అన్నారు. అది తలగడాగా పెట్టుకుని మార్గవేది. మార్గవేది అంటే దారిలో ఉన్న ఒక అరుగు, వేది అంటే వేదిక. చాలామంది పడుకున్నారు అక్కడ. ఒక పెద్ద రచ్చబండలాగో ఏదో ఉంది, ఒక వేదిక ఉంది దారిలో అండి. అనేకులైన బ్రాహ్మణులు పడుకున్నారు. పడుకున్న వాళ్ళు ఊరుకుంటారా? చక్కగా వాళ్ళకు వచ్చినటువంటి సాహిత్యాన్ని పాడుకుంటూ ఉంటారు. ఒక్కడు ఆర్యలు, ఆర్య అని కొన్ని పద్యాలు ఉంటాయి సంస్కృతంలో, కంద పద్యంలాగా ఉంటుందన్నమాట. ఒకడేమో ఆ ఆర్యలు పాడుతున్నాడు. గీతలు వండొకండు, ఇంకొకడు గీత పద్యాలు పాడుతున్నాడు. తా సుభాషితంబులుగా, తమలో తాము కొంచెం బిగ్గరగా వాళ్ళకు వచ్చిన పద్ధతిలో ఒక్కొక్కరు ఒక్కొక్కటి పాడుకుంటూ, సుభాషితంబులు అంటే అందులో ఉన్నటువంటి మంచి నీతుల్ని చెప్పే శ్లోకాలు పద్యాలు ఇలాంటివి పాడుకుంటున్నట్ట.
తోడి బ్రాహ్మణ ఊఘము ఉబుసుపోకకు చదువ పరున్న వేళ. తోడి ఉన్నటువంటి బ్రాహ్మణ ఊఘము, బ్రాహ్మణ ఓఘ అంటే సమూహము, బ్రాహ్మణులందరూ అక్కడ కూర్చొని ఉబుసుపోక అంటే కాలక్షేపం కోసం ఏం చేయాలో తెలియక వాళ్ళు ఆ పద్యాలు పాడుకుంటున్నారు. ఒకటి ఆర్య అందుకుంటే ఒకటి గీత అందుకున్నాడు, ఇంకొకటి రకరకాలుగా సుభాషితాలు, మంచి నీతుల్ని చెప్పేటటువంటి శ్లోకాలన్నీ చదువుకుంటున్నారండి. వేసవి వర్షాకాలాన్ని ముందు వర్ణించాడు అనుకోండి, ఈ సన్నివేశాన్ని రాయలు తెచ్చిపెట్టినట్టుంటుంది. అందువల్ల ముందు నుంచే వేసవికాలాన్ని వర్ణించుకుంటూ వచ్చి ఇంత తీవ్రమైనటువంటి వేసవికాలం కాబట్టి రాత్రిపూట వాళ్ళు తెప్ప తిరునాళ్లకు వెళ్ళొచ్చి అక్కడ పడుకున్నప్పుడు ఎవరికి నిద్ర పడుతుంది ఉక్కబోస్తూ ఉంటే, అందువల్ల కాలక్షేపం కోసం వీళ్ళు పద్యాలు చదువుకుంటున్నారు అని చెప్పడం అన్నమాట. అలా చదువుతూ ఉంటే అందులో ఒక పరదేశీ విప్రుడు ఏదో ఒక శ్లోకమో ఏదో చదువుతున్నాడు. ఆ సమయంలో ఆ దేశాన్ని పరిపాలించే రాజుగారు పాండ్య రాజు, ఆయన వేశ్యాగృహానికి వెళ్తున్నాడు. ఏమంటే ఇంత గొప్ప రాజు కదా, వేశ్యాగృహానికి వెళ్ళటం ఏమిటి, ఆయన అంతఃపురంలో కూర్చోవచ్చు కదా. అంటే ఆ రాజుకి భోగలాలసత ఎంత ఉందో ముందు నిరూపించాలి. తరువాత ఆయన మారిపోయాడు. అపారమైన భోగలాలసత ఉండి ఐహికమైన కోరికల మీద మనసు బాగా పట్టించుకున్నటువంటి రాజు ఒక్క మాటలో మారాడు అంటే దానికి ఏదో బలమైన కారణం ఉంటుంది అన్న సత్యాన్ని అక్కడ ఆవిష్కరింపజేయాలి. అందుకని వేశ్యాగృహానికి వెళ్తున్నాడు అనే వర్ణన. రాజులు వేశ్యాగృహాలకు వెళ్ళడం అనేది ఏం తప్పు కాదు కదా. రాచరికంలో అది కూడా ఒక లక్షణం, సలక్షణమైన లక్షణం. అందుకని వెళ్తున్నాడు. వెళ్తూ ఉంటే ఎక్కడైతే ఒక పరదేశీ విప్రుడు మిగిలినటువంటి బ్రాహ్మణులందరితో కూడి మార్గవేదిలో మాత్ర సంచిని తలాడగా పెట్టుకుని కూర్చొని ఏదో ఉబుసుపోక అందరూ పద్యాలు చదువుకుంటూ ఉంటే, ఎవరెవరేం పద్యాలు చదివారో తెలియదు కానీ ఎవరో ఒక పరదేశీ విప్రుడు చదివిన ఒక పద్యం మాత్రం ఈయన చెవిలో పడింది. ఏమిటా పద్యం? సంస్కృత శ్లోకం, సంప్రదాయంలో కూడా చెప్తారు అది. దాన్ని ఈయన తెలుగులోకి అనువాదం చేశాడు. మానవుడిగా పుట్టిన తరువాత కొన్నింటిని సాధించవలసి ఉంటుంది. సాధించాలని చెప్పారు కదండి, భార్యని భర్త, భర్తని భార్య సాధిస్తూ ఉంటారంటే ఆ సాధించడం వేరన్నమాట. వినియే నెలల్ చతుర్ద్వయిని వృష్టి దినానికి రాత్రికై దివంబున జరకై వయస్సునను పూని పరంబునకిప్పుడు ఉద్యమంబునవుగసేయగావలయునంచు పురోహిత ధర్మమాత్మకీల్కొన అల విప్రుడు ఆ ద్విజులలోన సుభాషితమున్ పఠింపగన్. ఆ బ్రాహ్మణులలో ఉన్న ఒక విప్రుడు, ద్విజులలోన, విప్రుడు అంటే వేదం చదివినవాడు అని అర్థం. ద్విజులందరూ విప్రులు కాలేరు. ద్విజ అంటే 2 జన్మలు కలిగిన వాడని అర్థం. పక్షి కూడా ద్విజ. పక్షికి బ్రాహ్మణుడికి సంబంధం ఏమిటి అంటే, బ్రాహ్మణుడికి కూడా 2 జన్మలు ఉంటాయన్నారు. మొదటి జన్మ పుట్టినప్పుడు, ఇది అందరికీ వస్తుంది. రెండవ జన్మ ఉపనయన సంస్కారం అయిన తర్వాత బ్రహ్మజ్ఞానం కోసం చరించే ఒక లక్షణం వస్తుంది, బ్రహ్మచారిత్వం అన్నారు. అది రెండవ జన్మ. ఇలాంటి 2 జన్మలు కలిగిన ద్విజులు బోళ్ళంతమంది ఉండొచ్చు, కానీ అందరూ విప్రులు కాలేరు. మా ప్రవరుడు ఉన్నాడు చూసారా, ఆయన విప్రుడు అన్నమాట. ప్రవరుడు, విప్రవరుడు ఒక్కొక్క అక్షరం ముందు వేసుకుంటూ ఉండొచ్చు అనమాట. వరుడు అందరి చేత వరింపదగినవాడు అన్నారు. ఎవరండి ఆయన? ఒక అక్షరం తగిలించండి, ప్రా పెట్టండి ముందు అన్నాం. ప్రవరుడు. ఆయన ఎవరు? బ్రాహ్మణుడా, క్షత్రియుడా, వైశ్యుడా? ఏదో చెప్పాలి కదా. సరే, మీకు అన్ని అనుమానాలే, ఇంకో అక్షరం తగిలించండి. విప్రవరుడు. విప్ర అంటే మళ్ళీ విశేషమైన అర్థం చెప్పాడు, బ్రాహ్మణుడు అని చెప్పలా. వేదం చదివిన వాళ్ళల్లో మళ్ళీ గొప్పవాడండి. కేవలం విప్రవరుడేనా, ఏమైనా కవిత్వం చెప్తాడా అంటే పెట్టుకోండి. కవి కా పెట్టండి ముందు, కవి ప్రవరుడు అవుతాడు. కవి కవులలో శ్రేష్ఠుడు అని. అంటే కవిత్వం అందరూ చెప్తారు కదా, మంచి కవిత్వం చెప్తాడా? ఓ చెప్తాడండి. సు పెట్టుకోండి, సుకవి ప్రవరుడు. అంటే సంస్కృత భాషలో ఇలా ఒక్కొక్క అక్షరాన్ని చేర్చుకుంటూ ఎన్ని పదాలైనా తయారు చేసుకోవచ్చు అన్నమాట. అదొక సౌకర్యం ఉంది.
ఈయన కూడా ఒక విప్రుడు. ఎక్కడున్నాడు? మార్గవేది మీద ఉన్నాడు. ఇంకా చుట్టూ బ్రాహ్మణులంతా ఉన్నారు. ఆ బ్రాహ్మణులంతా వాళ్ళకి సంబంధించిన తత్వాలేవో పాడుతున్నారు. శైవానికి సంబంధించినవి పాడొచ్చు, ఇంకొకటి ఏదైనా చేయొచ్చు. కానీ ఈయన చెప్పినటువంటి విషయం ఒక విలక్షణంగా ఉంది. మానవుడు పుట్టిన తరువాత దేనికోసం ఎలా శ్రమించాలి, ఎప్పుడు శ్రమించాలి, శ్రమించవలసినప్పుడు శ్రమించకపోతే ఏం జరుగుతుంది ఇత్యాది విషయాలన్నింటినీ గమనించాలి. చిన్నప్పుడు నాలుక ఎంత ఉంటుంది? చిన్నది, అంగుష్టం అంత ఉంటుంది కదండి. ఎంత ఉంటుంది నాలుక? అంగుష్టం అంత ఉంటుంది, కింద బొటన వేలు అంత ఉంటుంది. మనం ఏం చేస్తాం? ఈ బొటన వేలంతున్న నాలుకని చిన్నతనంలో కష్టపెట్టి చదవడానికి అంగీకరించాం. అయ్యో మా నాలుక శ్రమ పడిపోతుందే అని దాన్ని తిప్పడానికి మనం ఒప్పుకోం అన్నమాట. చిన్నప్పుడు మీరు ఆ బొటన వేలు పరిణామంలో ఉన్నంత ఆ నాలుకని కష్టపెట్టడానికి భయపడ్డారు కదా. దానివల్ల ఏమవుతుంది? పెద్ద అయిన తర్వాత శరీరం మొత్తం కష్టపడాల్సి వస్తుంది. చదువు లేదు, కాయ కష్టం చేయాలి, చేతులు పనిచేయాలి, శరీరం పనిచేయాలి, కాళ్ళు పనిచేయాలి, ఎక్కడెక్కడికో తిరగాలి, నానా యాతనలు పడాలి. అదే చిన్నప్పుడే ఆ చిన్న నాలుకని ఉంచి చక్కగా చదివేలాగా చేసుకున్నాం అనుకోండి, జీవితం అంతా సుఖాన్ని పొందవచ్చు అంటారు. అంగుష్టాగ్ర పరీణాహి జిహ్వాగ్ర ఆయాస భీరవ. జిహ్వాగ్రానికి ఆయాసం కలుగుతుందనే భయంతో ఎంత ఉంటుందండి అది? అంగుష్ట మాత్రమే ఉంటుంది. దానివల్ల ఏమైంది మీకు? చిన్నప్పుడు ఆ కాసేపు దాన్ని కష్టపెట్టడానికి భయపడ్డారు మీరు. తర్వాత సర్వాంగీణ పరిక్లేశం, మొత్తం అవయవాలన్నీ కష్టపడాల్సి వస్తుంది. సర్వాంగీణ పరిక్లేశం సహంతే హంత సంతతం. ఎల్లప్పుడూ తరువాత కాలంలో మిగిలినటువంటి అవయవాలన్నింటినీ కష్టపెట్టాల్సి వస్తుంది. మానవుడు కూడా అంతే, కష్టాన్ని తాను పడి ఇతరులకి సుఖాన్ని ఇవ్వాలి. ఈ నాలుక ఏం చేసింది? తాను సుఖపడింది చిన్నప్పుడు, తర్వాత అందరినీ కష్టాల పాలు చేసింది. అలా ఉండకూడదు. అలాంటి నీతిని చెప్తున్నటువంటి శ్లోకం ఇది చూడండి. వర్షార్ధమష్టౌ ప్రయతే తమాసాన్ నిషార్ధమర్ధం దివసే యతేత వార్ధక్య హేతోర్వయసా నవేన పరత్ర హేతోరిహ జన్మనాచ. వర్షార్ధం అష్టౌ ప్రయతేత మాసాన్. వర్షకాలం 4 నెలలు ఉంటుంది. ఈ వర్షకాలంలో గొడుగులు వేసుకుని తిరగమని చెప్పలా మన వాళ్ళు. అందుకే దానికి వర్షత్రం అని పేరు పెట్టలా, గొడుక్కి ఆతపత్రం అని పేరు పెట్టారు. ఆతపము అంటే ఎండ నుండి రక్షించేదే తప్ప గొడుగు వర్షం నుండి రక్షించేదనే పేరు లేదు దానికి. అంటే ఏం చేయాలి? వర్షకాలం 4 నెలలు చక్కగా ఇంట్లో ఉండండి, ఏ పని చెయ్యొద్దు. మరి ఏం చేయాలి? అనుష్ఠానాలు చేసుకోండి. జపాలు తపాలు ఇవన్నీ ఉంటాయి కదా. మిగిలినటువంటి 8 నెలలు ఈ ఉదర పోషణార్థం కష్టపడుతున్నారు. ఈ 4 నెలలు ఏం చేయాలి మీరు? ఆ సమయంలో ఏవైతే చేయలేకపోయారో వాటన్నింటినీ పూర్తి చేసుకోండి అని. ఇది వేదాంతపరంగా. మరి బాహ్యంగా చెప్పాలంటే వర్షకాలం 4 రోజులు ఏ కష్టం లేకుండా, ఆహారానికి కొరత లేకుండా ఉండాలంటే మిగిలిన 8 నెలలు కష్టపడాలి. అది వర్షార్థం అష్టౌ ప్రయతేత మాసాన్. వర్షకాలం కోసం మిగిలిన 8 నెలలు కష్టపడాలి. ఇది ఒకటి. నిషార్ధమర్థం, రాత్రి కోసం పగలు కష్టపడాలి. పగలు బాగా కాయకష్టం చేసి శరీరానికి శ్రమ పెడితే అప్పుడు రాత్రి నిద్ర వస్తుంది. పగలు హాయిగా అలా కూర్చున్నాం అనుకోండి, రాత్రి నిద్ర రమ్మంటే ఎక్కడి నుంచి వస్తుంది? రాదు. కాబట్టి రాత్రిపూట సుఖం కోసం పగలు కష్టపడాలి. వార్ధక్య హేతో, వార్ధక్యము అంటారు కానీ వార్ధకము అనాలి. వార్ధక హేతో అంటే ముసలితనంలో సుఖంగా ఉండాలంటే వయసా నవేన, కొత్తలో ఉన్నప్పుడే కష్టపడి వృద్ధాప్యంలో సుఖాన్ని పొందాలి. వృద్ధాప్యంలో సుఖాన్ని పొందాలంటే వయసులో ఉన్నప్పుడు కష్టపడాలి. బాగానే ఉన్నాయి ఇవన్నీ లౌకికమైనవి. పరత్ర హేతో, పరలోకంలో మీకు సుఖం కావాలంటే ఇహ జన్మనాచ,
ఈ లోకంలో మీరు కష్టపడండి. ఈ లోకంలో సుఖపడితే పరలోకంలో కష్టం. యమధర్మరాజు చక్కగా ఉంటాడు, ఆనందంగా ఉంటాడు. ఇహలోకంలో వాడు బాగా సుఖించాడు రా, ఆ సుఖానికి తగింది ఇక్కడ మనం చూపిద్దాం అని విరుచుకుపడతాడు. ఇక్కడే ఆ కష్టం ఏదో పడ్డారనుకోండి, వీడింక మన జోడికి రాడు, వాడికి పంపించేయండి అంటాడు. అందువల్ల పరలోకంలో సుఖం కోసం ఈ లోకంలో కష్టపడండి అని సంస్కృతంలో ఒక శ్లోకం ఆయన అలా చదువుతున్నాడు పరదేశ విప్రుడు. దాన్ని ఈయన విన్నట్ట. ఆ పద్యాన్ని, ఆ శ్లోకాన్ని ఈయన తెలుగులోకి ఎంత అందంగా అనువాదం చేశాడో చూడండి. వినియే, విన్నాడు. నెలల్ చతుర్ద్వయిని, నెలల్ చతుర్ద్వయి. చతుర్ద్వయి అంటే 4 రెళ్ళు అంటే 8 అని అర్థం. 8 నెలలు. నెలల్ చతుర్ద్వయిని వృష్టి దినాళికి. 8 నెలలు కష్టపడ్డం దేనికి? వర్షకాలంలో సుఖంగా ఉండడం కోసం. రాత్రికై దివంబున, రాత్రి సుఖంగా ఉండడం కోసం పగలు కష్టపడండి. జరకై వయస్సునను, జర అంటే వృద్ధాప్యం, వృద్ధాప్యంలో సుఖం కోసం వయస్సులో కష్టపడండి. జరకై వయస్సునను పూని, వీటితో పాటు పరంబునకు ఇప్పుడు, పరలోక సుఖం కోసం ఇప్పుడు గనక కష్టపడితే, ఆ కష్టపడడం అన్నదానికి పదం ఏమిటి అక్కడ? ఉద్యమంబు. ఉద్యమం అంటే ప్రయత్నం. అనువుగా చేయగా వలయు, ఇది సూక్తి. పరలోక సుఖం కోసం ఇహలోకంలోనే ఏదో ఒక ప్రయత్నం చేయాలి. అంచు పురోహిత ధర్మం ఆత్మకీల్కొన. పురోహిత ధర్మము అంటే లోకానికి మేలు చేసే ఒక ఉత్తమమైన ధర్మం ఉంటుంది కదా. పురోహితుడు, పురోసరుడు, పురహసరుడు అంటాం అన్నమాట. పురస్సరుడు అంటాం అంటే ముందు వెళ్ళేవాడని అర్థం, అంటే భవిష్యత్తు అనండి. పురోగామి అంటారు కదా. పురోగామి అంటే ముందు, భవిష్యత్తు అని అర్థం. పురోహితుడు అంటే ఏదో పురానికి మాత్రం హితం చేసేవాడు అనుకోకూడదు. ఆయన పురానికే హితం చేస్తాడండి, గ్రామానికి చేయడు, పల్లెలకి చేయడు అని కాదు అక్కడ. అంటే భవిష్యత్తులో జరిగేదానికి ముందుగానే ఆయన ఊహించి దానికి తగినటువంటి మార్గాన్ని చూపిస్తాడు కాబట్టి పురోహితుడు అన్నాడు. అలాగే ఇక్కడ కూడా పురోహిత అంటే ఇక్కడ పురోహితుడు గాడక్కడ. పురహ అంటే ముందు జరగబోయేటటువంటి జీవితానికి హితాన్ని చేకూర్చేటటువంటి ధర్మాన్ని చెప్తున్నాడు కదా. అందులో ఆ సూక్ష్మం ఉంది, ఆ ధర్మం ఉంది. దాన్ని విన్నాడు ఈయన. విని ఆత్మ కీల్కొన, మనసులో నాటుకుపోయింది. ఉదయం లేచిన తర్వాత 1,00,000 మాటలు వింటాం, అన్నీ నిలబడతాయా? నిలబడవు. ఏదో ఒక మాట ఎందుకో మనకి తళుక్కు మనం మెరుస్తుంది, అది మనసులో నాటుకుపోతుంది. అందరూ కూడా ఆర్యలు పాడుతున్నారు, గీతలు పాడుతున్నారు, కానీ ఈ పరదేశీ విప్రుడు పాడినటువంటి, చదివినటువంటి ఈ శ్లోకంలో ఉన్న భావం మాత్రం ఆయనకు బాగా హృదయంలో హత్తుకుంది, నాటుకున్నగా. అలా విప్రుడు ఆ ద్విజులలో నా సుభాషితమున్ పఠింపగన్. అది ఆ ద్విజులలో ఉన్న ఆ విప్రుడు ఆ సుభాషితాన్ని పఠించగా అది రాజుగారి హృదయంలో నాటుకుపోయింది. విద్య వల్ల ఏమొస్తుంది అన్నారు. విద్య వల్ల వినయం కావాలి. అదే కదా విద్యా దదాతి వినయం అన్నారు. వినయము అంటే విశేషమైన నయము, అంటే మంచి మార్గంలో వెళ్ళటం. మామూలుగా ఇప్పుడు వినయం అంటే అందరికీ వినమ్రంగా ఉండడం అనేది చెప్తున్నాం. విద్య ద్వారా అసలైన తత్వాన్ని తెలుసుకోవడమే వినయము. నయము అంటే రుజువైన ప్రవర్తన, రుజువైన మార్గము. అలాంటి రుజువైన మార్గాన్ని ఏది చూపిస్తుందో అదే విద్య. ఆ విద్యని ఇప్పుడు ఈయన పొందాడు. పొందటం వల్ల అందులో ఉన్న సుభాషితము వెంటనే మనసులో నాటుకుంది. ఎంత నేర్చినా సరే ఒదిగి ఉండడం అనేది రుజువైన వర్తనం అన్నారు. అందుకే దానికి వినయం అని పేరు. కంబరామాయణంలో సీతాదేవికి రాముడు అరణ్యం ఏమిటే ఏమనుకున్నావో చాలా భయంకరంగా ఉంటుంది, అక్కడ పెద్ద పెద్ద సర్పాలు ఉంటాయి అని చెప్తూ ఉంటాడు. పెద్ద పెద్ద సర్పాలు ఎంతంట? ఆ సర్పాలు ఎంత ఉంటాయి? ఏనుగుల్ని మింగేసే అంత సర్పాలట. అందువల్ల నువ్వు అరణ్యానికి రావడం మంచిది కాదు అని భయపెడతాడు అనమాట. ఆ చెప్పేటప్పుడు అంటాడు అక్కడ, అవి అంత పెద్దవి అయినప్పటికీ, ఏనుగుల్ని మింగగలిగే శక్తియుక్తులు కలిగినప్పటికీ అవి ఏం చెయ్యవట, వినమ్రంగా పడి ఉంటాయి. ఎందుకని? వాటికి తెలుసు మనం ఈ ఏనుగుల్ని మింగితే మనల్ని మింగేవాడు ఇంకొకటి ఉంటాడు, అందరికంటే
సర్వశక్తులు కలిగిన వాడు పరమాత్మ అనే విషయం తెలిసిన వాళ్ళు ఏముంటారు? ఎప్పుడూ కూడా వినమ్రంగా ఉంటారు, రుజువైన వర్తనతో ఉంటారు, అహంకారాన్ని ప్రదర్శించరు. ఈ రాజు కూడా అహంకారాన్ని ప్రదర్శించల. తనకున్న అధికారాన్ని ఉపయోగించి వాడిని పిలిచి నువ్వు ఇలా ఎందుకన్నావు అలాంటివన్నీ ఏమీ అనలేదు. అసలైన విద్య ఏం చేస్తుందంటే మనలో ఒక ఆలోచనని రేకెత్తిస్తుంది. అలాంటి ఆలోచన ఈ రాజుగారికి కలిగింది. వినియే నెలల్ చతుర్ద్వయిని వృష్టి దినాళికి రాత్రికై దివంబున జరకై వయస్సునను పూని ఉద్యమం బనువు గజేయగావలయు అంచు పురోహిత ధర్మమాత్మగిల్ కొన అల విప్రుడు ఆ ద్విజులలోన సుభాషితమున్ పఠింపగన్. కొన్ని కాకతాళీయంగా జరుగుతూ ఉంటాయి అని చూడడానికి కాకతాళీయంగా అనిపిస్తూ ఉంటుంది. వినుంటారు కదా మీరు కాకతాళీయం అంటే. తాటి చెట్టుకి తాటి పండు బాగా పండింది, ఎప్పుడు పడిపోదామా అన్నట్టుగా ఉంది, పడిపోనా అని అడుగుతున్నట్టుగా ఉంది. అదే సమయంలో వచ్చి ఒక కాకి వాలింది. వెంటనే చూసేవాళ్ళకి ఏమైంది? కాకి వాలిందండి, తాటిపండు పడిందండి అన్నారు. కాకి వాలడానికి తాటిపండు పడటానికి సంబంధం లేదు, అది వాలకపోయినా తాటిపండు పడుతుంది. కానీ చూడడానికి సంబంధం లేనిది ఏదో సంబంధం ఉన్నట్టుగా జరిగింది. దీనికి కాకతాళీయము అనే ఒక న్యాయం వచ్చింది. ఇక్కడ కూడా మనకి చూడడానికి కాకతాళీయంగా జరిగిందా అని అనిపిస్తుంది. ఆ కాకతాళీయంలో కూడా భగవంతుని ప్రేరణ ఉంటుంది, భగవంతుని సంకల్పం ఉంటుంది. తాను చెప్పాలనుకున్న విషయాన్ని లోకానికి తెలియజేయడం కోసం ఒక పాత్రని ఆయన ఎంచుకుంటాడు. అలాంటి పాత్ర ఈ రాజుగారు అయ్యారు. తాను ప్రతిపాదించాలనుకున్న తత్వాన్ని ఈ రాజు ద్వారా చెప్పించాలనుకున్నాడు భగవంతుడు. యమే వైష వృణుతే తేన లభ్య. తాను ఎవరినైతే పాత్రగా ఎంచుకుంటాడో వాళ్ళల్లో రకరకాలైన ఆలోచనలు కలిగిస్తాడు. వాళ్ళు ఐశ్వర్యమని భావించే వాటినన్నింటినీ ఈయన పక్కన పెడతాడు, వాళ్ళని నిష్కల్మషంగా చేస్తాడు అని చెప్పడానికి ఎన్నెన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఎన్నో సంవత్సరాలు కలిసి ఉన్నారు కదండి అర్జునుడును శ్రీకృష్ణుడు. మరి ఎప్పుడో చెప్పచ్చుగా, కూర్చోబెట్టి ఒక గదిలోకి తీసుకెళ్ళి తలుపేసేసి పారిపోతాడు అనుకుని బ్రహ్మాండంగా భగవద్గీత చెప్పేయచ్చు కదా. చెప్పలేదు. ఎప్పుడు చెబితే అది రక్తి కడుతుందో అప్పుడు చెప్పాలి, ఎలా చెబితే దానికి విలువ ఉంటుందో అలా చెప్పాలి. అంతకుముందు ఎప్పుడైనా చెప్పాడు అనుకోండి, ఆ చాలే అని వెళ్ళిపోతాడు, మంచినీళ్ళు తాగుతానో ఇంకొకటి చెప్పి పారిపోతాడు. ఈ భగవద్గీత ఎందుకురా నాయనా నాకని. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? చేతిలో ఉన్న విల్లు జారిపోయి గాంధీవం ఏమైంది? సంస్రతే హస్తాత్, చేతిలోంచి జారిపోయింది. గాంధీవం లేకపోతే యుద్ధంలోకి వెళ్ళలేడు, ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నాడు. అప్పుడు వినే యోగ్యత కలిగింది అర్జునుడికి, అప్పటి వరకు కలగలేదండి. పక్కనే ఉంటుంది దేవాలయం, ఇంకో చోట ఇంకొకటే ఉంటుంది, కానీ వెళ్ళే యోగ్యత మనకి ఎప్పుడుకో వస్తుంది. ఆ పాత్రత రావాలి, ఆ యోగ్యత రావాలి. ఆ యోగ్యత కోసం మనం తపిస్తూ ఉండాలి. అలాంటి స్థితిలో ఇదిగో ఈ రాజుగారిని ఒక ఉపకరణం కింద భగవంతుడు చేసుకుంటున్నాడు. అందుకనే ఇంత భోగలాలసుడై వేశ్యాగృహానికి వెళ్తున్నటువంటి రాజులో ఈ ఒక్క చిన్న శ్లోకంతో ఏదో పరివర్తన వచ్చేసింది. మనం అనుకుంటూ ఉంటాం, ఏమండి మాకు ఎంతమంది చెప్పలేదు, మేము ఎన్ని వినలేదు, మేమేమైనా సామాన్యులు అనుకుంటున్నామా? పొద్దున్న లేచిన దగ్గర నుంచి, పుట్టిన దగ్గర నుంచి మేము వినని నీతులా, మేము చదవని పుస్తకాలా, మేము చదవని టీవీలా, మేము చదవని యూట్యూబ్లా? ఎంతమంది మహామహులు ఎంత చెప్పినా సరే ఒక్కడైనా మమ్మల్ని మార్చగలిగారా? ఒక్క మాట అయినా మా హృదయంలోకి వెళ్ళి మేము మార్పును పొందామా అంటాం కదా. మేము మమ్మల్ని ఏమన్నా తక్కువ అనుకుంటున్నామా అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్కసారి ఒక్క మాటతోనే ఏదో అయిపోతుంది. ఎందుకైందో తెలియదు. దానికి భగవంతుని ప్రేరణ ఉంటుంది. ఏష ఏవ తం సాధు కర్మ కారయతి. అప్పటి వరకు ఒక్క మంచి పని కూడా చెయ్యిన వాడు వెంటనే మారిపోతాడు, రకరకాలుగా మంచి పనులన్నీ చేసేస్తూ ఉంటాడు.
ఇలాంటివన్నీ జరగడానికి ఘటన సమర్థుడైన భగవంతుడు మాత్రమే కారకుడు అవుతాడు, కానీ మిగిలినవేవీ కావు. అదే ఈ వృత్తాంతంలో కూడా ఒక సూచన. అక్కడి నుంచి ఆయనకి వైరాగ్యం వచ్చేసింది ఒక్క మాటతోనే. ఎందుకని? భగవంతుని కృప పడింది కాబట్టి, వీడిని ఏదో ఉపయోగించుకోవాలి అనుకున్నాడు కాబట్టి. ఏమిటి రాజ్యం ఏమిటి? ఇదేమైనా శాశ్వతమా? ఈ భోగాలని పట్టుకు తిరుగుతున్నాను, ఇవేమైనా ఉన్నాయా? అసలు ఏమిటి? జీవితమే ఒక నీటి బుడగ లాంటిది కదా. ఈ శరీరాన్ని నమ్మి నేనేవేవో మోక్షం గురించి ప్రయత్నం చేయలేకపోయానే. తర్వాత వెళ్ళిన తర్వాత యమధర్మరాజు నన్ను పట్టుకుని రకరకాలైనటువంటి కాలి తొక్కుళ్లతో, ఏమన్నా గౌరవంగా కూడా కొట్టడండి, రా నిన్ను కొడతానని చెప్పి కొట్టడాలు, లేదా మెడలో దండ వేసి కొట్టడాలు, ఇట్లాంటివి ఏమి ఉండవు. కాలి కింద వేసి తొక్కేస్తాట, తంతట, రకరకాల యాతనలన్నీ పెడతాడు. ఇవన్నీ నేను ఎందుకు పడాలి? దీనికంటే ఏదైనా ఒక మంచి మార్గాన్ని నేను చూసుకోవచ్చు కదా అని ఆయనకి ఒక ఆలోచన కలిగింది ఆ రాజుకి. వెంటనే ఏం చేశాడు? ఒక చాటింపు వేశాడు. అయ్యా, నాకు ఒక రకమైన ఆలోచన వచ్చింది, పరతత్వం తెలుసుకోవాలి. ఎవరో ఆ పరదేశి విప్రుడు పరలోకంలో సుఖాన్ని పొందాలి అంటే ఇహలోకంలో ఉద్యమించాలి, ప్రయత్నం చేయాలన్నారు. మరి ఆ ప్రయత్నం నేను చేద్దాం అనుకుంటే ఎటువైపు చేయాలో తెలియటం లేదు. నేను ఒక కూడల్లో ఉన్నాను, రకరకాల మార్గాలు కనిపిస్తున్నాయి. నేను ఏ మార్గంలో వెళ్ళాలి నాకు చెప్పండి అని ఒక చాటింపు వేయించి పండితులందరినీ పిలిపించి రండి 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 అని ఆయన ఆహ్వానించాడు. ఇలా ఉన్నటువంటి నేపథ్యంలో ఈయనున్నారు కదా, విల్లిపుత్తూరులో ఉన్నటువంటి మన్నారు దేవుడు, మన్నారు స్వామి వెంటనే శ్రీ విష్ణుచిత్తుల వారిని పిలిచి అంటే ఆయన పుష్పమాల కైంకర్యం చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడుకుంటూనే ఉంటారు. ఒకసారి ఆయనలా మెడలో మాలని సమర్పించి తిరిగి వెళ్తూ ఉంటే, నాయన విష్ణుచిత్త ఒక మాట వినిపించింది. ఆయన వెనక్కి తిరిగారు. ఏమిటండి అంటే అప్పుడు ఆయన చెప్పుకొచ్చారు. 88వ పద్యం చూడండి. నేడు మహామతి మధుర నీవు రయంబున చొచ్చి అందు పాండీడు దివాణమున్నెరయనించిన ప్రేలెడు దుర్మదాందులన్ పోడిమిమాంచి మన్మహిమమున్ ప్రకటించి హరింపు శుల్కమున్ వాడును రోషినాడు ఇహము వైష్ణవుగా నొనరింపు సత్కృపన్. పాండీయుడు అంటే పాండురాజు. ఈయన ఏం చేశాట? అందరినీ ఆహ్వానించి మరి మీలో మీరు చర్చించి దైవ నిర్ణయం ఎలా ఉంటే అలా జరుగుతుంది. మీరు వాదించిన వాదాలలో ఏది గొప్పది అయితే భగవంతుడు దేన్ని అంగీకరిస్తాడో అలా అంగీకరించినప్పుడు అలా వాదించిన వారు వాదించగానే వాళ్ళకి లభించేలాగా ఒక శుల్కాన్ని ఏదో పైన పెట్టాడు, లేదా ఒక శుల్కాన్ని ఇస్తానన్నాడు. ఆ శుల్కం కింద పడుతుందన్నమాట. ఒక ధనం మూటని పైన కడుతూ ఉంటారు. వీళ్ళు వాదించగానే దానంతట అదే కింద పడుతుంది. లేదా అందరినీ ఒప్పించి గెలిచిన వారికి ఈ శుల్కం ఇస్తాను అని కొంత ధనాన్ని కూడా ఆయన ఏర్పాటు చేశాడు. దాన్ని శుల్కము అన్నారు. ఇప్పుడు ఈ మన్నారు దేవుడు చెప్తున్నాడు, నేడు మహామతి, నాకేమీ తెలియదు మొర్రో, నేనేం చదువుకోలేదంటూ ఉంటే భగవంతుడే విష్ణుచిత్తుల వారిని పిలిచిన సంబోధన అండి. మహామతి, గొప్ప మతి కలిగినవాడా. మధురని ఉరయంబున చొచ్చి, నువ్వు మధురకు వేగంగా వెళ్ళి అందు అక్కడ పాండ్యుడు, ఆ పాండ్య రాజున్నాడే ఆయన దివాణమున్, ఆయన సభలోకి వెళ్ళు. ఆ దివాణంలో నెరయనించిన ప్రేలెడు దుర్మదాంధులన్, రకరకాల వాదనలు జరుగుతున్నాయి. ఇంకొకరో ఎవరో పరతత్వం వారే అని చెప్తున్నారు. పరతత్వం అంటే ఏమిటి? అందరికంటే ఉత్కృష్టమైన దైవం ఎవరు అని చేసే నిర్ణయం అన్నమాట. ఎవరెవరో వారికి తోచినవన్నీ చెప్తున్నారు. వాళ్ళందరూ దుర్మదాంధులు అన్నారు. దుర్మదాంధులు అంటే గొప్ప మదముతో అంధత్వం కలిగిన వాళ్ళు. అంటే మేమే గొప్పవాళ్ళం, మేము చేసే వాదనే గొప్పది అని భ్రమలో ఉండేవాళ్ళని దుర్మదాంధులు అన్నారు. వాళ్ళు ఎంతమంది ఉన్నారండి అంటే ఆ సభ అంతా నిండిపోయారట. దివాణమున్ నెరయ అంటే కంప్లీట్గా పూర్తిగా నిండిపోయి ప్రేలుతున్నారు వాళ్ళు.
వారికి నోటికి వచ్చినది ఏదేదో చెప్తున్నారు. వాళ్ళందరినీ నువ్వేం చేయాలి? పోడిమి మంచి, వాళ్ళు చాలా గొప్పవాళ్ళమని మేం చెప్పే సిద్ధాంతమే గొప్పదనే ఒక అందంలో ఉన్నారు. వాళ్ళ అందం పోయేలాగా చేయాలన్న, అంటే వాళ్ళల్లో ఉన్న ఆ గొప్పతనాన్ని పోగొట్టి మన్మహిమమున్ ప్రకటించి, మన మహిమని అంటే నా యొక్క మహిమని ప్రకటించి, అంటే అందరికంటే పరదైవం విష్ణువే అని నువ్వు నిరూపించి, హరింపు శుల్కమున్, ఆయన శుల్కం ఏర్పాటు చేశాడు కదా, దాన్ని నువ్వు హరించాలి అంటే తీసుకురావాలి. ఎందుకు? వాడును రోసినాడు ఇహము, ఇహలోకం మీద వాడికి విరక్తి కలిగింది. భక్తి కలిగితే వైరాగ్యమా, వైరాగ్యం కలిగితే భక్త? జ్ఞాని గొప్పవాడా, భక్తుడు గొప్పవాడా? జ్ఞాన భక్తి వైరాగ్యాలు ఈ మూడు ఒకే చోట ఉంటాయా? ఇవన్నీ పెద్ద పెద్ద ప్రశ్నలు. జ్ఞానికి ఎక్కువ గౌరవం లభిస్తుందా, భక్తుడికి ఎక్కువ గౌరవం లభిస్తుందా? జ్ఞానిని మనం గుర్తుపట్టచ్చు, అంటే ఆయన మాట్లాడే మాటల్ని బట్టి, ఆయన చెప్పే విషయాల్ని బట్టి వాటిని శ్రీ సూక్తులు అంటాం. ఆ శ్రీ సూక్తుల ద్వారా ఆయన చాలా గొప్ప జ్ఞాని అండి. ఇందులో కూడా మళ్ళీ దొంగ జ్ఞానులు, అసలు జ్ఞానులు ఉంటారు. పూర్తిగా విషయం తెలియకుండా ఏదేదో చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. అయినా సరే మొట్టమొదట జ్ఞాని కాని వారిని జ్ఞాని అనుకున్నప్పటికీ తరువాత బాగా తరచి చూస్తే వాళ్ళల్లో ఎంత జ్ఞానం ఉందో మనం తెలుసుకోవచ్చు. కానీ భక్తుడిని ఎలా చెప్పలేమే? వీడు భక్తుడు అని నిరూపించడానికి ఏమైనా గుర్తులు ఉంటాయా? అంటే గుర్తులంటే మంచి పుండ్రాలు పెట్టుకుని, సంప్రదాయ దుస్తులు వేసుకుని, మెడలో తులసిమాలలు వేసుకుని, చెవులకు కుండలాలు పెట్టుకుని, శైవుడైతే విభూతి రేఖలు పోసుకుని, రుద్రాక్షమాలలు వేసుకుని ఉన్నంత మాత్రం చేత భక్తుడు అని మనం చెప్పగలమా? చెప్పలేం కదా. బాహ్యస్వరూపం భక్తుడిగా చూపిస్తున్నప్పటికీ అంతరంగంలో ఆ శుద్ధి లేకుండా కల్మషాలన్నీ పేరుకుపోయి ఉంటే వాళ్ళని మనం భక్తులు అనగలమా? అనలేం. పైకి చూసి భక్తుడో కాడో చెప్పొచ్చు, కానీ మనసు చూసి చెప్పడం ఎలా? మరి భక్తుడు గొప్పవాడా, జ్ఞాని గొప్పవాడా? లోకంలో భక్తుడి కంటే జ్ఞానికే ఎక్కువ గౌరవం ఇవ్వడం ఉంది. జ్ఞానులు చాలామంది ఉంటారు, వాళ్ళలో అనుష్ఠానం ఉండదు. భక్తి అనుష్ఠానం ఈ రెండూ ఉండాలి. చాలామందిలో భక్తి ఉంటుంది, అనుష్ఠానం ఉంటుంది, కానీ జ్ఞానం ఉండదు. ఈ రెండూ ఉన్నప్పుడు దానికి బాగా విలువ ఎక్కువ. ఈ రెండూ ఉండాలి అంటే అప్పుడు వైరాగ్యం కూడా కలుస్తుంది. అయితే భక్తుణ్ణి మాత్రం గుర్తించవచ్చు అని చెప్పారు. ఎలా? సర్వకాల సర్వావస్థలలోనూ ఒకే రకంగా ఉండటం, ఎంత పెద్ద ఆపద వచ్చినా సరే కదలకుండా స్థిరంగా ఉండగలగటం, అలాగే సుఖంలోనూ అలాగే ఉండగలగటం, తాను చేస్తున్న ఏ పనినైనా సరే అది ఉత్తమోత్తమైనదని భావించి ఆ కర్మని పూర్తిగా భగవంతుడికే సమర్పించేలాగా చేయటం, ప్రతి ఒక్కరిలోనూ భగవంతుణ్ణే చూడటం, కామక్రోధాది దుర్గుణాలు ఏవి అంటకుండా ఉండటం, సర్వకాల సర్వావస్థలలోనూ శాంతచిత్తుడై ఉండటం, ఇవన్నీ దగ్గరగా వెళ్ళి మనం పరిశీలించినట్లయితే ఏ పని చేస్తున్నా భగవంతుణ్ణే స్మరించటం. మనం కొన్ని పనులు చేసేటప్పుడు దేవుడు గుర్తుకు రాడు, కేవలం దేవాలయానికి వెళ్ళినప్పుడు మాత్రం కాసేపు మొక్కుబడిగా గుర్తొస్తాడు. ఆయనకి ఇవ్వాల్సినవేవో మనం ఇచ్చేస్తాం, మనకు కావాల్సినవేవో ఆయన్ని అడిగేస్తాం, అక్కడికి డీల్ ఓకే అయిపోయింది అంతే, అక్కడితో చాప్టర్ క్లోజ్. మళ్ళీ బయటకు వచ్చేసిన తర్వాత మన గోలంతా చెప్పుల మీద దృష్టితో మొదలవుతుంది. అక్కడి నుంచి మళ్ళీ ఐహికంలో పడిపోతాం. కాదు, దేవాలయంలో ఉన్నా లేకపోయినా తన చుట్టూ ఉన్న వారిలో, తన చుట్టూ ఉన్న వస్తువుల్లో తాను చేసే పనులన్నీ భగవంతుడికి చెందినవే, నేను భగవంతుడి చేతిలో ఒక ఉపకరణాన్ని అనుకుంటూ ఉంటారే, వాళ్ళని నిజమైన భక్తుల కింద మనం గుర్తించవచ్చు అని శాస్త్రాలు చెప్తున్నాయి మనకి. అలాంటి వాడు కాబట్టే ఈయన మహామతి. కొంతమంది జ్ఞానం తెలుసుకొని పరతత్వం అంటే ఏమిటి, ద్వైతం అంటే ఏమిటి, విశిష్టాద్వైతం అంటే ఏమిటి, అద్వైతం అంటే ఏమిటి, ఇవన్నీ తెలుసుకుని బుర్ర బద్దలు కొట్టుకొని చివరికి ఏదో ఒకదానికి చేరి ఇది అని తెలుసుకునే విషయాన్ని
ఈయన ఇంకొక మార్గంలో కైంకర్య రూపంగానే భగవంతుణ్ణి చేరుకోవచ్చు అనే విషయం ఆయనకు తెలిసింది. ఇన్ని చదువులు చదివినా ఏదైతే సంప్రాప్తిస్తుందో జ్ఞానం ద్వారా అసలైన లక్షణం పొందకుండా ఉంటే ఎంత జ్ఞానం ఉన్నా ఉపయోగం లేదు. చదువది ఎంత కలిగిన రసజ్ఞతయించుక చాలకున్న నా చదువు నిరర్థకంబు అన్నాడు. ప్రహ్లాదుడు కూడా చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి. ఎన్ని చదువులు చదివినా జీవుడికి దేవుడికి మధ్యలో ఉన్న సంబంధాన్ని తెలుసుకోలేకపోతే ఈ జీవుడు దేవుడికి శిష్టుడై విశిష్టుడై ఆయనకి అతుక్కుని ఉండి ఆయనకి శేషభూతుడై ఉంటాడు. ఈ లోకంలో తన కర్మని అనుభవిస్తాడు, మళ్ళీ ఆయన దగ్గరికే వెళ్ళిపోతాడు. ఇక్కడ నేను అనేది ఏదీ లేదు అని నిరంతరం భావన చేసి తాను చేసే ప్రతి పనిలో ఆ భావన ప్రతిఫలించేలాగా ఉండేవాడు అసలైన భక్తుడు. ఇది చదువులలో మర్మమెల్లా చదివితి తండ్రి అంటే అర్థం అదనమాట. ఈ జ్ఞానం ఉంటే అది అజ్ఞానం కాదు, అపారమైన జ్ఞానం. అది కలిగిన వాడు కాబట్టి ఈయనకి భగవంతుడు వేసిన విశేషణం మహామతి. ఆ స్థితిలోకి వస్తున్నాడు ఈ పాండ్యరాజు కూడా. అందువల్ల ఇహము మీద వాడికి రోత కలిగిందన్నాడు. అచ్చతెనుగు పదం వాడాడు. వైరాగ్యం అంటే బరువైన పదం అండి. రోసి అన్నాడు. రోయుట అంటే రోత, అంటే దాన్ని భరించలేని స్థితికి వచ్చాడు. వాడును రోసినాడు ఇహము. ఇహము మీద రోత కలిగింది వాడికి. ఇప్పుడు వాడిని ఏం చేయాలి? వైష్ణవుగా నునరింపు సత్కృపన్. వైష్ణవుడిగా నువ్వు వాణ్ణి చెయ్యాలి. చెయ్యాలి అంటే సత్కృప, అసలైన దయని చూపించు, భగవంతుడికి సంబంధించిన దయని చూపించు. నీలో ఒక జీవి మీద కారుణ్యాన్ని చూపించాలనే లక్షణం ఉంది అంటే అది భగవత్ సంకల్పమే. ఆ కరుణ నీది కాదు, భగవంతుడు నీకు ఇచ్చాడు. నీ మనసుని ఎలా ఆర్ద్రపరిచాడు. ఎవరి మీదన్నా మనం కసురుకుంటున్నామంటే, కోపంతో గైలాడుతున్నామంటే, తోక తొక్కిన త్రాచులా లేస్తున్నామంటే లోపల నుంచి దేవుడు బయటికి వెళ్ళిపోయాడని అర్థం. ఆయన ఉండడు. అలాంటి వారి మనసు ఎలా ఉంటుందట? వేసవి కాలంలో ఉడికిపోయే గది లాంటిది అనమాట వాళ్ళ మనసు. అందువల్ల అక్కడ ఉండడు. ఎప్పుడు ఉంటాడు? కరుణ చూపించినప్పుడు, ప్రేమ చూపించినప్పుడు ఉంటాడు. అలాంటి ప్రేమని నువ్వు చూపించు. ఎందుకని? ఇప్పుడు పరిపక్వత అనేది కలిగింది. ఇప్పుడు నువ్వేం చేయాలి? ఒక విత్తనం నాటితే వాడు వైష్ణవుడైతే ఆ వైష్ణవము అనే తత్వము వాడిలో పెరుగుతుంది. అది చెప్తున్నాడు. నేడు మహామతి మధురని ఉరయంబున జొచ్చి అందు పాండీడు దివాణమున్నెరయనించిన ప్రేలెడు దుర్మదాంధులన్ పోడిమి మంచి మన్మహిమమున్ ప్రకటించి హరింపు శుల్కమున్ వాడును రోసినాడు ఇహము వైష్ణవుగాను నరింపు సత్కృపన్. వాడును రోసినాడు ఇహము వైష్ణవుగాను నరింపు సత్కృపన్. నిజానికి ఈ సభల్లో వాదాలు, ఒకరినొకరు వాదించుకోవడాలు అంటే ఒకడు గెలవాలి, ఒకడు ఓడిపోవాలి కదండి. ఓడిపోయిన వాడు కూడా తక్కువేం కాదు కదా. ఒక బ్రాహ్మణుణ్ణి ఓడించాలి అంటే నువ్వు చెప్పేది తప్పనాలి, ఇంకా కోపంతో నిందించాలి, దూషించాలి. ఇవన్నీ ఏదో కొన్నిసార్లు చేయవలసి వస్తుంది, కానీ ఇవి చెయ్యదగినటువంటి పనులు కావు. ఎవరికి? మహాత్ములకి. విప్రం హుంకృత్య, హుంకరించాలి. నువ్వు చెప్పేదేమిటి తప్పనాలి. తుంకృత్య అంటే వాడిని నిందించాలి. వాదంలో నిర్జత్యదూరత. ఒక బ్రాహ్మణుడు ఇంకొక బ్రాహ్మణుడు అంటే ఇక్కడ కులవాచకం కాదు, బ్రహ్మజ్ఞాన సంపన్నులంతా బ్రాహ్మణులే. ఒక బ్రాహ్మణుడు అంటే బ్రహ్మజ్ఞాని ఇంకొక బ్రహ్మజ్ఞానిని హుంకరించి తిరస్కరించి వాదనలో జయించడం అంటే ఇదేదో గొప్ప విషయం అనుకుంటున్నారు కదా. ఆయన గెలిచాడండి, చాలా పుణ్యం వస్తుంది కాదు. వాడు ఎలా పుడతాడట తర్వాత జన్మలో? శ్మశానే జాయతే వృక్ష కంక గృద్రాధి సేవిత.
శ్మశానంలో ఒక చెట్టులాగా పుడతాట. ఆ చెట్టు మీద ఎవరుంటారండి? రాబందులు గద్దలు ఉంటాయి. శవాల్ని పీల్కు తినే రాబందులు గద్దలు ఉన్న చెట్టు కింద పుడతాట. అంటే ఈ వాదోపవాదాలలో గెలిచిన వాడికి పట్టేటటువంటి అవస్థ అన్నారు. అందువలన సన్మానానికి ఎప్పుడూ అరులు చాచకూడదు. ఇది నీతి. ఎంత పాండిత్యం ఉన్నప్పటికీ కూడా నిన్ను సన్మానిస్తామంటే అది వాళ్ళకి ఒక రకంగా పాపాన్నే సంతరింపజేస్తుంది. సన్మానాత్ ద్విజో నిత్యం ఉద్విజేత విషాదివా. ఉత్తముడైనటువంటి వాడు ఏం చేస్తాడట? సన్మానము అంటే విషాన్ని ఇస్తున్నట్టుగా భావించాడట. మమ్మల్ని పిలిచి ఒక గ్లాసుడు విషం ఇచ్చి తాగండి తాగండి అన్నట్టుగా భావం చేయాలి. అమృతస్యేవ చాకాంక్షేత్ అవమానస్య సర్వదా. ఎవరైనా పిలిచి మనల్ని అవమానిస్తే అది అమృతం ఇచ్చిన దాంతో సమానం అన్నారు. ఎందుకంటే మనల్ని అవమానిస్తే మనం పైలోకానికి వెళ్ళడానికి కావలసినటువంటి కార్యాన్ని సిద్ధింపజేస్తున్నారు. ఎప్పుడైతే అవమానిస్తారో మనలో అసలైన వాస్తవికత తెలుస్తుంది. నేను అవును నిజం, ఎందుకు పనికిరాని వాడిని కాబట్టి అవమానాన్ని పొందాను అని అని అది మనకి మేలు చేస్తుంది పరలోకంలో. సన్మానం చేసిన దగ్గర నుంచి ఏమొస్తుంది? మనకు అహంకారం వస్తుంది. నన్ను మించిన వాడు లేడు, ఇంకా నేను తిరుగులేదు అనుకుంటూ ముందుకు వెళ్తాడు. అందువల్ల సన్మానం చేస్తే అది విషంతో సమానంగా భావించాలి. అవమానం చేస్తే అది అమృతంతో సమానంగా భావించాలి. అవమానం చేసిన వాడు హద్దుల్లో ఉంటాడు. సన్మానం చేసిన వాడు ఉవ్వెత్తున ఎగసి ఇంకా తప్పులు చేయడానికి అవకాశం ఉంటుంది. అవమానాలు పొందేవాడు అణిగిమణిగి ఉంటాడు. శాంతచిత్తత వస్తుంది, అణుగువ వస్తుంది. అందువల్ల అవమానమే ముఖ్యము అంటారన్నమాట. అలాంటి లక్షణం ఉన్నవాడు కాబట్టి ఈయన మహామతి అని సాక్షాత్తుగా పరమాత్మ అడిగాడు. అడిగేసరికి ఈయన చదువు లేనివాడు కానీ మాటల్లో ఏమాత్రం తక్కువవాడు కాదండి. విష్ణుచిత్తుడు ఏమంటున్నాడు చూడండి, చాలా గొప్ప పద్యం ఇది. స్వామి, అయ్యా ఏమిటండి మీరు ఇలా చెప్తున్నారు? నన్ను నితఃపురా పఠిత శాస్త్రగ్రంథ జాత్యంధు ఆరామక్ష్మా ఖనన క్రియాఖర ఖనిత్రగ్రాహితోద్యత్ కిణస్తోమా స్నిగ్ధకరు కరున్ భవద్భవనదాసున్ వాదిగా పంపుచో భూమి భృత్సభ ఓటమైన అయశంబుల్ మీకు గాకుండునే మెలికబెట్టాడు. ఈయన న్యాయం బాగా చదివి ఉంటాడనమాట. తప్పించుకోవడానికి మనం ఏం చేస్తామో అది చేశాడు. ఈయనకి వెళ్ళడం ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదండి? సాక్షాత్తు భగవంతుడే చెబితే ఎందుకు వెళ్ళడానికి ఇష్టపడటం లేదంటే ఇందాక చెప్పుకున్నదే, శ్మశానంలో వెళ్ళి చెట్టుగా పుట్టి ఆ చెట్టు మీద గద్దలు రాబందులు మొయ్యాల్సి వస్తుంది. ఎందుకంటే పరమాత్మ వెనకాల ఉన్నాడు కాబట్టి గెలుస్తాడు. గెలిచాడు అంటే బోళ్ళంతమంది బ్రాహ్మణులు ఓడిపోతారు. ఓడిపోతే ఈయన ఎలా పుడతాడు? అదిగో అలా పుడతాడు. అందుకని ఈయన తప్పించుకుందామని చూస్తున్నాడు మహానుభావుడు. ఏమన్నాడు? స్వామి, ఆ పదంలోనే ఉంది. స్వామి అని మనం ఎవరైనా అన్నారు అంటే వాళ్ళు ఏం చెప్తే అది చేయాలని అర్థం. ఊరికే అనేకండి స్వామి అని. స్వామి అంటే వాళ్ళకి మనం సేవకులం అని అర్థం. ఆయన మనకి యజమాని అని అర్థం. స్వామ్యత్వం కలిగిన వాడు స్వామి. స్వామ్యత్వం అంటే ఏంటి? అధికారాలు. మనం దగ్గరికి వెళ్ళి స్వామి అంటే తీ కంకణం తీసి ఇచ్చేయంటే ఇచ్చేయాలి. తీ నీ శాలువా తీసి ఇచ్చేయంటే ఇచ్చేయాలి. స్వామి అంటాం కానీ మేము ఇవ్వండి అంటే కుదరదు అక్కడ. ఎందుకని? నీ మీద పూర్తి హక్కులు కలిగిన వాడు అయిపోయాడు ఆయన స్వామి. అందువల్ల ఈయన చెప్పిన మాట వింటాడు. అందుకే స్వామి. అయితే ఒక్కసారి ఆలోచించండి, నేనా ఎలాంటి వాడిని? ఏమీ రానివాడిని. అంతకుముందు ఒక్క పొట్ట కోస్తే అక్షరం ముక్క లేదంటారు చూసారా, ఆ బాపతు మంది. స్వామి నన్ను, చాలా గొప్ప పద్యం. ఎలాంటి వాడిని నేను? నన్ను అలా విడదీసుకోవాలి. నన్ను ఇతఃపురా పఠిత శాస్త్రగ్రంథ జాత్యంధు, నేను పుట్టుగుడ్డినండి. జాతి అంధు, జాత్యంధు పుట్టుకతోనే అంధుణ్ణి. అంటే ఏమిటి? అంతకుముందు ఏమీ చదవలేదు. ఇతఃపురా, ఇతఃపురా అంటే అంతకుముందు. పఠిత అపఠిత, ఇతఃపురా అపఠిత, ఇంతకుముందు ఏమీ చదవబడని శాస్త్రగ్రంథ జాతి అంధు. శాస్త్ర గ్రంథాలు మొదలైనటువంటి ఉన్నాయి చూసారా,
అవన్నీ ఏమీ తెలుసుకొని పుట్టుగుడ్డిని, ఇంతకుముందు నేనేమీ చదవలేదు. దాన్ని ఎంత వయ్యారంగా చెప్పాడో సంస్కృత సమాజంలో చూడండి. అంతకుముందు ఏమీ చదవని ఇతః పురా పఠిత శాస్త్ర గ్రంథ జాత్యంధున్. మరి ఏం చేస్తావయ్యా నువ్వు? ఆరామ, మీ తోట ఉంది కదా, ఆరామము అంటే తోట. ఆ తోటలో ఉన్న క్షమ అంటే నేల. ఆ నేలని ఖనన, తవ్వుత అంటే తోటలో ఉన్న మొక్కలకి పాదులు పెట్టడం, ఇలాంటి పనులు చేస్తారు కదా, అవి చేసేటప్పుడు తవ్వటం. ఆ తవ్వటం అనే క్రియ ఉందే పని, అది చేస్తూ, అది ఎలా ఉంది? కర అంటే కఠినమైన, మరి అది తవ్వాలి అంటే మెత్తగా ఉన్నటువంటి ప్లాస్టిక్ వేవో పట్టుకుని, పువ్వులతో ఉన్నవో పట్టుకుని తవ్వుతారటండి. నేల గట్టిగా ఉంటుంది కదా, బరువుగా ఉన్న కఠినమైన కరంగా ఉన్నటువంటి ఇనుప ఏదో అది ఉంటుంది కదా, గుణపము, పార, ఇలాంటి వాటన్నిటినీ పట్టుకోవాలి. కర కఠినమైన, ఖనిత్రము అన్నాడు. ఖనిత్రము అంటే గడ్డపలుకు, ఇలా తవ్వేటటువంటిది. ఖననం చేస్తుంది కాబట్టి, తవ్వుతుంది కాబట్టి దాన్ని ఖనిత్రం అన్నారు. అంటే నీకు సంబంధించిన తోటలో ఉన్న నేలని తవ్వుతూ, ఆ తవ్వే పనిలో చాలా కఠినమైన గడ్డపారని పట్టుకుని దాన్ని గ్రాహిత పట్టుకోవడం వల్ల ఉద్యత్ బాగా, కిణ అంటే కాయలు అంటారు. కిణములు అంటే కాయలు. మహావీరులైతే వాళ్ళని వీరులను ఎలా గుర్తిస్తాం? మళ్ళీ రామాయణంలోకి వెళ్తే హనుమంతుడు చెప్తాడనమాట, స్వామి మీరు చూడడానికి మునికుమారుల్లాగా వేషం ఉన్నప్పటికీ భుజాలు చూస్తుంటే కాయలు కాసి ఉన్నాయి. ఆ కాయలంటే ఏమిటండి? విల్లులు పట్టి 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 ఇక్కడ భుజాల దగ్గర ఇంత బుడుపులు వస్తూ ఉంటాయి. మీకు తమిళ దేవాలయాల్లో పల్లకి సేవలు విపరీతంగా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ తిరుమలలో ఒక స్వామి ఉన్నాడు, ఆయన ప్రధాన ఆలయంలో చేస్తూ ఉంటారు. ఆయనకి భుజం మీద ఇంత కాయలు ఉంటాయి, 2. ఏమిటయ్యా అంటే ఆయన అక్కడ తమిళనాడులో ఒక ఆలయంలో కొన్నాళ్ళు పనిచేసి ఆ పల్లకి మోసి ఇంత గడ్డలు వచ్చాయన్నమాట. వాటిని కిణ అంటారు. ఇప్పుడు నేనేమిటి? ఆరామక్ష్మా ఖనన క్రియా ఖరఖనిత్రగ్రాహితోద్యత్కిణ స్తోమ స్నిగ్ధకరున్. కర అంటే చేతులు, స్నిగ్ధమైనటువంటి చేతులు, గొప్ప చేతులే మరవి. ఆ చేతులు ఎలా ఉన్నాయి? అనేకమైన కాయలు కాసి, కిణస్తోమ అంటే అనేకమైన కాయలతో, అస్నిగ్ధ అని చెప్పండి. స్తోమ వాటితో, అస్నిగ్ధ అంటే అసలు ఏమాత్రం నునుపు లేదు. ఆయన చెయ్యిని కనుక పట్టుకున్నట్టయితే చాలా ఎక్కడికక్కడ చాలా కరుకుగా ఉన్నటువంటి చేతులు గలవాడిని. అంటే ఈ సమాసం చేసేవాడో తెలుస్తూ ఉంటుంది. ఆ సేవ చేయడంలో ఎంతో తాదాత్మ్యం చెందుతూ ఉంటాడని తెలుస్తుంది. పని దొంగలు అనుకోండి, చేయరు, వాళ్ళ చేత వీళ్ళ చేత చేయిస్తూ ఉంటారు. ఈయన అలా కాదు, అందరి పనిని ఈయనే అనుకుని చేస్తూ ఉంటాడు కాబట్టి, విపరీతంగా చేస్తాడు కాబట్టి అంతంత కాయలు కాశాడు. ఆరామక్ష్మా ఖనన క్రియా ఖరఖనిత్ర గ్రాహితోద్యత్కిణ స్తోమా స్నిగ్ధకరు. కిణస్తోమా స్నిగ్ధకరు. కిణముల యొక్క స్తోమ అంటే సమూహం. ఆ సమూహంతో అంటే అనేకమైన కాయలతో, అస్నిగ్ధమైన కరము. స్నిగ్ధము అంటే చూడచక్కని, నునుపైన, స్వచ్ఛమైన, అందమైన, స్నిగ్ధ, ముగ్ధ ఇలాంటి పదాలన్నీ మనసుని దోచే అని అర్థాల్లో వాడతాం. అస్నిగ్ధ అంటే చూడడానికి వీలు కానీ భయంకరంగా ఉన్న కరు, చేతులు కలవాడిని. ఇవి నా పని. పైగా నేనేమైనా గొప్ప పదవిలో ఉన్నవాడిని కాదు. ఇలాంటి వాటికి గొప్ప గొప్ప వాళ్ళని పంపించాలి. నేను భవత్ భవన దాసున్, నీ భవనాన్ని నమ్ముకుని ఆ భవనానికి సేవ చేసే ఒక సేవకుణ్ణి. ఇవేమైనా అర్హతలా నాకు? నువ్వు పంపించే పనేమిటి? నాకున్న అర్హతలు ఏమిటి నువ్వు చూడు. వాదిగా పంపుచో, నన్ను వాదిగా నువ్వు పంపిస్తే ఎక్కడికి పంపిస్తున్నావు? భూమిభృత్ సభన్. భూమిభృత్ అంటే రాజు, భూమిని భరించినవాడు కాబట్టి రాజు. ఆ రాజుగారి యొక్క సభలో నువ్వు నన్ను పంపించడం వల్ల నేను వెళ్తే
అక్కడ నేను ఓడిపోతే ఓడిపోయింది నేను కాదు. ఎందుకంటే నాకు పరువేముంది, నా పరిస్థితి చూడండి, నేను ఒక భవన దాసుణ్ణి, అవమానం నాకేమీ ఉండదు. అక్కడ నేను ఓడిపోతే ఓడిపోయింది ఎవరు? నువ్వు. ఓటమి అయినా, ఓటమి గనక కలిగినట్లయితే అయశంబుల్, అపకీర్తి మీకు కాకుండునే. అపకీర్తి మీకొస్తుందండి, నాది పోయిందేం లేదని. ఎందుకని? నాకున్న వ్యవహారం ఇది. అంతకుముందు నేనేమీ చదివిన వాడిని కాదు, పొట్టకొస్తే అక్షరం ముక్క లేదు, ఇప్పుడు వస్తుందన్న అవకాశం లేదు, రాదు. అందువల్ల నన్ను పంపించినా ఒకటే, ఉంచినా ఒకటే, కానీ మీరు నన్ను ఎంచుకున్నారు. పోనీ ఈ చేతులు శాస్త్ర గ్రంథాలని చదివిన చేతుల, తాళపత్ర గ్రంథాలని పట్టుకున్న చేతుల, గంటం పట్టుకుని కవిత్వం రాసిన చేతులా కావే? కరకైన ఒక గొడ్డల్లాంటిది పట్టుకుని, గడ్డ పలుకు పట్టుకుని భూమిని తవ్వి కాయలు కాసిన చూడడానికి జుగుప్స కలిగించే చేతులు. ఇలాంటి చేతులు గలవాణ్ణి, మీ భవనానికి దాసుణ్ణి అంటే సేవకుణ్ణి నన్ను వాదిగా పంపిస్తే ఆ అవమానం మీకే కదా. స్వామీ నన్ను నితఃపురా పఠిత శాస్త్రగ్రంథ జాత్యంధున్ ఆరామక్ష్మా ఖనన క్రియా ఖరఖనిత్రగ్రాహితోద్యత్ కిణస్తోమా స్నిగ్ధకరున్ భవద్భవనదాసున్ వాదిగా పంపుచో భూమిభృత్సభ ఓటమైన, భూమిభృత్సభనోటమైన, సభన్ ఓటమైన అయశంబుల్ మీకు కాకుండునే. ఈ అయశాలు అంటే అపకీర్తి మీకు లభిస్తుంది కదా అని ఒక్కసారిగా పంపించడానికి ఆయన ఏమైనా ఇంకొక మార్గం చెప్తాడేమో అన్నాడు. అక్కడితో ఆపల. ఆయనకి సంబంధించిన లక్షణాన్ని ఇంకొంచెం ముందుకు తీసుకువెళ్ళాడు. ఈయనకి వాదించడానికి వెళ్ళే అర్హత లేదు, నిండు సభలో పండితులందరూ ఉండగా వాదించే సత్తా లేదు. ఎందుకంటే అంతకుముందు ఎప్పుడూ ఏ వేదాంతము చదివినవాడు కాదు, ఏ గ్రంథము చదవలేదు. భగవత్ కరుణ ఉంటే ఏమీ చదవకపోయినా అవన్నీ వాటంతట అవే వచ్చేస్తాయి అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. గృహ సమ్మర్జనమో, జలాహరణమో, శృంగారపల్యంకికావహనంబో, వనమాలికాకరణమో, వాల్లభ్యలభ్యధ్వజగ్రహణంబో, వ్యజనాథపత్రధృతియో, ద్రాగ్దీపికారోపమో, నృహరీ వాదము నాకు లేరయితరుల్ నీలీలకున్ పాత్రముల్. ఒక నిజమైన భక్తుడు భగవంతుణ్ణి ఎలా ప్రశ్నిస్తాడో చూడండి. ఏమయ్యా, ఇంకెవరూ దొరకలేదా నీకు? నేనే దొరికానా? నృహరి అంతేలే, నువ్వు నృహరివి కదా, నరుడి రూపంలో ఉన్న హరివి నువ్వు. నృహరి నరసింహావతారం కదా, అందువల్ల సగం జంతువువి సగం మనిషివి. తలకాయ నీకు సింహం తలకాయ ఉంది నృహరి, అందువల్ల సరిగా ఆలోచించటం లేదేమో చూసుకోవయ్యా. వాదము నాకు, నేనెక్కడా, ఆ వాదం ఎక్కడా? లేరే ఇతరుల్, ఇంకెవరు దొరకలేదా నీకు ఇతరులు? నీ లీలకున్ పాత్రముల్, ఇది నీ లీల అంతే కదా. ఎందుకు పనికిరాని వాడిని తీసుకుని వెళ్ళి పండితుల మధ్యలో కూర్చోబెట్టి వాదం చేయమంటున్నావంటే లీలకాకేమనుకోవాలి? లీల అంటే రకరకాల నిర్వచనాలు ఉన్నాయి, మనం చెప్పుకున్నాం. లీయతే, లాతి, గృహ్ణాతి, ఇది లీల అంటే లోపల నుంచి బయటికి తీసేది, మళ్ళీ తీసేసుకునేది. ఇచ్చేది ఆయనే, పుచ్చుకునేది ఆయనే. మనం చూస్తూ ఉండాలి అంతే. ఇచ్చినప్పుడు ఆహా ఇచ్చాడు అనుకోవాలి, పుచ్చుకున్నప్పుడు తీసేసుకున్నాడు అనుకోవాలి. ఆయన తీసుకున్నాడు అనుకోవాలి తప్ప మధ్యలో నేనున్నాను, నేను ఇచ్చాను అని అనుకుంటే అయిపోయినట్టే లెక్క. ఆయన కొన్నాళ్ళు ఏదో మీ దగ్గర ఏదో ఉంచాలనుకున్నాడు, ఇచ్చాడు. లీయతే మీలో కలిపాడు, తర్వాత మళ్ళీ లాతి తీసేసుకున్నాడు. మీ సొమ్మేం పోయింది ఇక్కడ? ఇలా అనుకోలేం కదా. దీనికి లీల అన్న. ఈ లీలలో అర్థం కావండి. అధికమైన ప్రయోజనము, దీర్ఘ ప్రయోజనము ఆలోచించకుండా చేసేదానికి లీల అని ఇంకొక నిర్వచనం. మీరు దాన్ని సాగదీసి లోపలికి వెళ్ళిపోయి దీనివల్ల ఇలా చేశాడు అంత ఆలోచించకండి. ఆయనకు అప్పుడు ఏదనిపిస్తే అది పిచ్చి పిచ్చిగా చేసేస్తాడు, దానికే లీల. అది మనకు అందదు, మన బుద్ధికి అందదు, దానికి లీల అని పేరు. అంతే కదా. ఒకలా జరగవలసి ఉంటే ఇంకొకలాగా జరిగితే దానికి లీల అని పేరు.
నీ లీలకున్ పాత్రముల్, నీ లీలకు తగిన వాళ్ళు యోగ్యులు ఇంకెవరు దొరకలేదని ఆయన నా మీద పడ్డావు అన్నట్లుగా ఆయన ఒక తెలుగు నుడికారాన్ని చూపిస్తూ చెప్తున్నాడు. మరి నాకేమొచ్చో తెలుసా నీకు? నీకు తెలుసుగా, రోజు చూస్తూనే ఉంటావు, నీకు తెలియందేముంది చెప్పు. గృహ సమ్మర్జనము, దేవాలయం అంతా ఊడ్చేయమంటే చక్క 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 అద్దంలో తలతల్లాడిపోయేలాగా చేసేస్తాను. సమ్మార్జనము, సమ్మార్జనము అంటే చిమ్మటం అన్నమాట. గృహ సమ్మర్జనము, జలాహరణము, నీరు తెమ్మంటావా? ఇవన్నీ భగవంతుడికి కైంకర్యాన్ని చేసే ఉత్తమమైన కైంకర్యాలండి. మనం కైంకర్యం అంటే ఏమనుకుంటున్నాం? మనల్ని పిలిచి వివిఐపి దర్శనం చేయించి ఆయన ముందు నుంచోబెట్టి మన మెళ్ళలో ఆయన లోపల ఉన్నటువంటి పుష్పమాలను వేస్తే అది చాలా గొప్ప కైంకర్యం అనుకుంటాం. కాదు. దేవాలయంలో ఎక్కడో దూరంగా ఉండి ఆ దేవాలయానికి సందర్శించే భక్తులందరి పాదధూళి ఉంటుంది. ఈయన అదించుకున్నాడు. అన్నిటికంటే మొట్టమొదటిది గుర్తుపెట్టుకోండి. మొట్టమొదటి చెప్పింది ఏమిటి? గృహ సమ్మార్జనము. దీనికేమో మనం టిక్కెట్ కొనుక్కోక్కర్లేదు. ఏమండి, శ్రీ విద్యా టిక్కెట్, ఆ టిక్కెట్లు, ఈ టిక్కెట్లు, రకరకాల టిక్కెట్లు ఏం పెట్టుకోవాల్సిన అవసరం లేదు, యాతనలు పడాల్సిన అవసరం లేదు. ఎందుకని? భక్తుల పాదధూళి ఉంటుంది చూసారా, అది మనకి అన్ని చోట్ల దొరుకుతూ ఉంటుంది. మనం వెళ్ళి దేవాలయాన్ని చిమ్మితే ఆ దుమ్ము పైకి వెళ్ళి మన నెత్తి మీద పడుతుంది, మనం తరిస్తాం. అందుకని గృహ సమ్మార్జనం పెట్టుకున్నాడు. ఇది మొట్టమొదటిది. అన్నిటికంటే మనలో ఉన్న అహంకారాన్ని పూర్తిగా పోగొట్టి భగవంతుడికి దగ్గర చేసేది ఇది చేస్తా. అందుకే ఆయన మహామతి. అక్కడ మహామతి అనడానికి ఇవన్నీ అన్నమాట. జలాహరణము, స్వామి నీకు అభిషేకం చేయాలి కదా, ఆ అభిషేకం చేయడానికి నీటి కుండలు మోయమంటే చెప్పు, భుజాలు కాయలు కాసేలాగా మోస్తా. అదేదో మనం తక్కువ పని అనుకుంటాం, కాదు. సాక్షాత్తు భగవద్ రామానుజుల వారే కాంచీపురంలో ఆయన నీళ్లు మోసేవారు. అలాగే తిరుమలలోనేమో ఆయన శిష్యులు అనంతాళ్వాన్ అన్నాం కదా, ఆయన కూడా నీళ్లు మోసేవారు. ఇది ఒక గొప్ప కైంకర్యం కింద భావించేవారు. కంచిలో ఉన్న వరదరాజస్వామి వారికి నీటి ఘటములు, జల ఘటములు, దాన్ని ఘటదాసులు అంటారు. అదొక పదవి. తర్వాత అది పదవి కింద వచ్చింది. వాళ్ళు ఇచ్చిన నీటినే అభిషేకంలో ఉపయోగించాలి అని సంప్రదాయాలు కూడా ఏర్పడ్డాయి. దాన్ని ఘటదాసత్వం అంటారు. అలా సాక్షాత్తు భగవద్ రామానుజులే కంచిలో ఉన్న వరదరాజస్వామి వారికి నీళ్లు మోసినట్టుగా చరిత్ర చెప్తోంది. తిరుమలలో అనంతాళ్వాన్ పిళ్ళై అని ఆయన శిష్యులు, ఆయన కూడా రోజు కోనేటి నుంచి నీళ్లు తీసుకుని వెళ్ళి స్వామికి అభిషేకానికి సమర్పించడం. ఇది దాని తర్వాత ఉన్న ఉత్తమమైన సేవ. అందుకే జలాహరణము. గృహ సమ్మార్జనం అనేది ఎప్పుడు పడితే అప్పుడు చేయొచ్చు, ఎంత కావాలంటే అంత చేయొచ్చు, ఆ సేవకి అంతం లేదు. జలాహరణం అంటే కొంత లిమిట్ అయిపోయింది కదా, పరిమితం. అంటే ఆయనకి ఎప్పుడెప్పుడు అభిషేకాలు చేస్తారో తెలుసుకుని ఆ కొంచెం మాత్రమే సేవ చేసే అవకాశం. ఎన్ని బిందెలు కావాలో అన్ని బిందెలే ఇవ్వాలి. తర్వాత నువ్వు ఎన్ని ఇచ్చినా సరే ఇంక తీసుకోరు. అందువల్ల నువ్వు అమితంగా చేయాలనుకున్నా నీకు అవకాశం లేదు. అందువల్ల అన్నిటికంటే విస్తృతమైనది గృహ సమ్మార్జనం. అది కూడా ఎవరికి? భగవంతుడికి చేయటంలో మనం భగవద్ భక్తులకి చేస్తున్నాం. భగవంతుడికి చేయటం కంటే భగవద్ భక్తులకి చేయటం విశేషమైనది, ఆయనకి బాగా ప్రీతిపాత్రమైనది. అందుకని ముందు అది చెప్పాడు. మెల్లిగా దేవుడి దగ్గరకు వస్తున్నాం అన్నమాట. శృంగార పల్యంకికా వహనంబు. ఇక్కడ శృంగారం అంటే మనం అనుకునే శృంగారం కాదు. సింగారించిన, అందంగా అలంకరించిన పల్లకి ఉంటుంది. భగవంతుణ్ణి తిరువీధి ఉత్సవం చేస్తూ ఉంటారు. తిరుమాడ వీధులు అంటూ ఉంటారు తిరుమలలో. మాడ అంటేనే వీధి, వీధి అంటేనే మాడ అనమాట, రెండు ఒకటే. తిరుమాడ వీధి అంటే తిరుమాడ, మాడ వీధి అంటే మాడ అంటే వీధి అని అర్థం తమిళంలో. ఆ వీధుల్లో తిరువీధి అంటారు. దాన్ని తెలుగులో చక్కగా ఊరేగింపు అంటాం. అలాగే భగవంతుడు వస్తున్నాడు అనకూడదు, వేయించేస్తున్నాడు అనాలి. అగో వస్తున్నాడు, దేవుడు వచ్చేస్తున్నాడు అనకూడదు. ఏమిటి వస్తున్నాడు? ఆయన వేయించేస్తున్నారు అనాలి. విజయం చేస్తున్నారు అన్న పదానికి కొంచెం బ్రీఫ్గా చెప్పింది వేయించేయుట. విజయం చేయు, విజయం చేసేడు, ఏదో విజయం చేయుడు వన్యకాడు అని భీష్మస్థుతిలో వస్తుంది. అలా
శృంగార పల్యంకికావహనంబో విజయుంచేరెడు వన్నెకాడు. అదనమాట, అక్కడ నిజంగా విజయుడే. భగవంతుడికి సంబంధించిన తిరువీధి ఉత్సవాలు జరిగినప్పుడు అందంగా అలంకరించిన పల్లకీలని భుజం మీద పెట్టుకుని మోయడం. పల్యంకికావహనంబో, పల్యంకికని వహనము అంటే మోయడం. ఇది చేయమంటారా? బ్రహ్మాండంగా చేస్తా. వనమాలికాకరణమో, వనమాలికలు ఉంటాయి, పుష్పాలను తీసుకువచ్చి అందమైన మాలలు కట్టి పెరుమాళ్ళకి సమర్పించడం. వాల్లభ్యలభ్యధ్వజగ్రహణంబో, భగవంతుడికి సంబంధించిన ఒక ధ్వజం ఉంది, దాన్ని గరుడ ధ్వజం అంటారు. ఆ గరుడ ధ్వజాన్ని పైన ఆ ధ్వజం మీద ఒక పతాక ఉంటుంది, ఆ పతాక మీద గరుడి బొమ్మ వేసి ఆ ధ్వజాన్ని ఊరేగిస్తూ ఉంటారు. దాన్ని పట్టుకోవాలన్నమాట. ఆ పట్టుకునే ఒక అవకాశం ఎవరికి లభిస్తుంది అంటే భగవంతుడికి సంబంధించిన ఆంతరంగికులైన భక్తులకి మాత్రమే లభిస్తుంది. వాల్లభ్యము అంటే అదొక చిహ్నం, అదొక లాంఛనం అన్నమాట. వాల్లభ్య అంటే లాంఛనంగా ఉన్న, లభ్య అంటే ఎంతో వైభవం ఉంటే కానీ దొరకదది. ఆ వాల్లభ్య లభ్యధ్వజగ్రహణంబో, అలాంటి ఆంతరంగిక భక్తులకి మాత్రమే లభించే భగవంతుడికి సంబంధించిన ధ్వజాన్ని పట్టుకుని వెళ్ళడము. ఇక్కడ వాల్లభ్య అంటే అధ్యక్షత అని రాశారు. అంటే ఒక అధ్యక్షుడిగా ఉండి, అంటే ఒక హవల్దారుగా ఉండేవాడికి మాత్రమే ఆ వాల్లభ్యం పట్టుకునే అవకాశం ఉంటుంది అని చెప్పొచ్చని. కానీ ఈ విష్ణు చిత్తుడి తత్వాన్ని చూస్తే ఎక్కడా ఆధ్యక్షం కానీ అధికారం కానీ ప్రదర్శించే లక్షణం కాదు. వల్లభుడికి సంబంధించింది వాల్లభ్య అంటే ఒక రాజచిహ్నంగా భగవంతుడికి సంబంధించినటువంటి ఒక కైంకర్యాన్ని పొందేటటువంటి లక్షణం. ఆ గరుడ ధ్వజాన్ని పట్టుకుని ముందుకు వెళ్ళటం. వాల్లభ్య లభ్యధ్వజగ్రహణంబో, ఇదొకటి. వ్యజనాతపత్ర ధృతియో, వ్యజన ఆతపత్ర ధృతి. వ్యజనము అంటే వేచటం, వింజామరలు వేచడం కోసం ఆతపత్రము. వ్యజన ఆతపత్ర ధృతియో, రాజచిహ్నంగా భరతుడు శత్రుఘ్నుడు చూడండి, వెనకాల వాళ్ళు ఒక రకమైనటువంటి వింజామరలు పట్టుకుని అలాగే గొడుగు పట్టుకుని ఉంటారు. ఇవన్నీ రాజచిహ్నాలు. భగవంతుడికి కూడా వింజామరలు వేయడం అనేది ఒకటి వ్యజనం. ఆతపత్రము అంటే గొడుగు. ఛత్ర లాంఛనం, చామర లాంఛనం, ఈ రెండు ఒకేసారి ఉంటాయి, పక్కన ఉంటాయి అన్నమాట. ఈరోజు ఛత్రం లేదండి, ఆయన సెలవు పెట్టాడు అని ఆపేయడం కాదు, ఈ రెండు ఉండాలన్నమాట. ఛత్రం, చామరం, ఈ రెండు జంట. ఈ సంప్రదాయం తెలిసినవాడు కాబట్టి ఒక సమాసంలో బిగించాడు. వ్యజన ఆతపత్ర ధృతియో, ఈ రెండింటిని విడివిడిగా చూడకూడదు అనమాట. అందువల్ల రెండూ కలిపి వాటిని చెయ్యటము. ద్రాక్ దీపికారోపము, సంధ్యా సమయంలో, ద్రాక్ అంటే వెంటనే, అంటే సంధ్యా సమయం రాగానే వేగంగా, దీపిక ఆరోపము అంటే దేవాలయాల్లో దీపాలు పెట్టడము. ఇవి నాకు తెలిసినవి. అంటే ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంకాలం వరకు చెప్పాడు, మొత్తం ఆయన దినచర్య చెప్పాడు. మరి ఇది చేసిన వాడే కదండి మహామతి. ఇందులో ఏ ఒక్కటి చేసినా మహామతి అవుతాడు, ఇవేమీ చేయనివాడు దుర్మతి అవుతాడు. కాబట్టి భగవంతుడు మహామతి అని పిలవడానికి సరిపోయింది, నిరూపించుకున్నాడు. గృహ సమ్మార్జన ఉదయం లేవగానే చేస్తారు, జలాహరణం చేస్తారు అభిషేకానికి, శృంగార పల్యంకికావహనం చేస్తారు, పుష్పమాలలు కైంకర్యం చేస్తారు, వాల్లభ్యంగా పట్టేటటువంటి ఆ ధ్వజాలను పట్టుకుని తిరుగుతూ ఉంటారు, వ్యజనాతపత్ర ధృతి చేస్తారు, వింజామరలు పట్టుకుని ఆతపత్రం గొడుగు పట్టుకుని ఆ దైవ లాంఛనాలన్నింటినీ నెరవేరేలా చేస్తారు. సాయంకాలం అయిన తర్వాత దీపాలని వెలిగిస్తారు. ఇవి నాకు తెలిసినవి. ఇవి చేయమంటావా చెప్పు, పోనీ ఇంకా ఏమైనా చెప్తావా చెప్పు, ఓటీ పెట్టుకుని మరీ చేస్తాను. అంతే తప్ప నన్ను తీసుకుని వెళ్ళి అవేవో వాదనలు అవి ఇవి అంటావేమిటయా. నృహరి వాదములేల నాకు లేరే ఇతరుల్ నీలీలగున్ పత్రముల్. చాలా అందంగా చెప్పాడు. సరే, అయినప్పటికీ ఏం చేస్తాడు మరి, ఆయన ఆదేశించిన తర్వాత వెళ్ళక తప్పదు కదండి. నీకు అవన్నీ ఎందుకయ్యా, నేనున్నాను కదా చూసుకుంటాను, వెళ్ళన్నాడు ఆయన. భగవదేచ్ఛ, నీ కోరిక నీ సంకల్పం ఎలా ఉంటే అలా జరుగుతుంది అంటూ ఇక ఆయన బయలుదేరాడు. బయలుదేరినప్పుడు
మధురకి వెళ్ళాలిగా, విల్లుపుత్తూరు నుంచి మధురకు వెళ్ళాలి. ఆ మధురలో ఏవి దొరుకుతాయో ఏవి దొరకవో తెలియదు. వీళ్ళు పరమ నైష్ఠికులు. అందువల్ల ఎలాంటి పదార్థాలు తీసుకువెళ్ళాలి, ఎన్ని రోజులు ఉండాలో తెలియదు కదా. అన్ని రోజులకి సరిపడా సరంజామా అంతా తీసుకువెళ్తున్నారు. ఇది సంస్కృతిలో ఒక భాగం. ఆయన దూర ప్రయాణాలు చేసేటప్పుడు ఎలాంటి పదార్థాలు తీసుకువెళ్ళాలి, వెంటనే ఎక్కడ పడితే అక్కడ వంట చేసుకొని భగవదారాధన కూడా ఉంటుందండి. దారిలో ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది తినేయటం కాదు. అక్కడ మనిషి ఆరోగ్యం ఎందుకు చెడిపోతుంది అంటే ఏది పడితే అది, ఎప్పుడు పడితే అక్కడ, ఎంత పడితే అంత, ఎలా పడితే అలా తినడం. ఈ 4 చేయకపోతే వాడు బ్రహ్మాండంగా ఉంటాడు. ఏది పడితే అది తినకూడదు, ఎప్పుడు పడితే అప్పుడు తినకూడదు. ఒక సమయం ఉంటుంది, ఆ సమయంలోనే తినాలి. ఎక్కడ పడితే అక్కడ తినకూడదు, ఎలా పడితే అలా తినకూడదు. ఈ 4 చేయకుండా ఉండటం ఆహార నియమాలు. ఇవి వాళ్ళు చెయ్యరు కాబట్టి అన్ని సంభారాలన్నింటినీ వాళ్ళే తీసుకువెళ్తారు. అందుకోసం సోమిదమ్మ అంటారు. అంటే ఆయన కూడా యజ్ఞాలు అవి చేస్తూ ఉంటాడు కదా. ఆ భార్య కొన్ని పదార్థాలన్నింటినీ ఆయనకి పట్టుకోవడానికి ప్యాక్ చేసి ఇచ్చింది. చూడండి తర్వాత పద్యం 97. భక్తి త్రోవకు సాధ్వి పరికరం బులువెట్టి కట్టిన పొరివిళంగాయగమియు ఎసటి పోతలుగాగ నేర్పరించిన చిరంతనపు శాలిక్షేమ తండులములు వడిబెట్టి లో చెరకడము సాబాలున్పచలగు సంబారపు చింతపండు పెళ్ళు లోహుండి కావళ్ళ కొమ్ముల వ్రేలు గిడ్డి మొత్తపు నేతి లడ్డిగలును పెరుగు వడియంబులును పచ్చివరుగు బేడలు ఉరుతర అచ్యుత పూజోపకరణ పేటికలును సాత్తిన సాత్తని కులము బలసి విధి నిషేధములెరిగి తేన్మధుర కరిగే. ఈయనొక్కడు వెళ్ళ, ఈయన వెనకాల కొంతమంది ఉన్నారు. ఈ వస్తువులు పట్టుకోవడానికి కూడా కొంతమంది వ్యక్తులు ఉన్నారు. ఎవరు ఏవి పట్టుకోవాలి, ఎవరు ఏవి పట్టుకోకూడదు, వేటిని తాకవచ్చు, వేటిని తాకకూడదు, దీనికి కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. విధి నిషేధము. అలాగే ఈయన వెనకాల సాత్తిన వైష్ణవులు, సాత్తని వైష్ణవులు అని 2 రకాల వైష్ణవులు ఉంటారు. సాత్తిన, సాత్తని. సాత్తిన అంటే శిఖ యజ్ఞోపవీతం ధరించిన వాళ్ళు వైష్ణవులు. కొంతమంది ఉంటారు వాళ్ళు వైష్ణవులే, ఊర్ధ్వపుండ్రం పెట్టుకుంటారు, అయితే వాళ్ళకి శిఖ ఉండదు, అలాగే యజ్ఞోపవీతం ఉండదు. వీళ్ళని సాత్తని వైష్ణవులు అంటారు. వీళ్ళే తర్వాత చాత్తాద వైష్ణవులు అనే ఒక శాఖ మారింది. వాళ్ళకి యజ్ఞోపవీతం ఉండదు, శిఖ ఉండదు. మిగిలినవన్నీ ఈ చక్రాంకితాలు చేయడం ఇవన్నీ ఉంటాయన్నమాట. వాళ్ళు కూడా వైష్ణవులే, 2 రకాలు అన్నమాట. వాళ్ళందరూ కూడా ఈయనతో ఉన్నారు, కొంతమంది ఉంటారు కదా. అలా వెళుతూ భక్తిన్ త్రోవకు సాధ్వి పరికరంబులు పెట్టి, ఏదో సర్దాలి కాబట్టి సర్దాని కాకుండా ప్రీతితో, భర్త మీద భక్తితో ఆవిడ సర్దిందట. త్రోవకు దారిలో, సాధ్వి ఆవిడ పరికరంబులు పెట్టి కొన్ని రకాలైనటువంటి పరికరాలన్నింటినీ పెట్టింది. రకరకాల సంబారాలు ఏవేవైతే ఉపయోగపడతాయో అందులో ఒకటి పొరు విళంగాయ గమియు. విళంగాయ అంటే తమిళంలో బెల్లం అని అర్థం. పొరి విళంగాయ, పొరి అంటే పేలాలు, మరమరాలు ఇలాంటివి అనమాట. పొరి విళంగాయ గమి అంటే బెల్లం పాకంలో ఈ మరమరాలను పేలాలను వేసి ఉండలుగా చుట్టినటువంటి ఒక పదార్థం. మనకి మరమరాలు ఉండలని అమ్ముతూ ఉంటారు కదా, తేలిగ్గా ఉంటాయి చూడండి. అంటే దూర ప్రాంతాలకి ప్రయాణానికి వెళ్ళేటప్పుడు తేలిగ్గా ఉంటాయి, నిలవ ఉంటాయి, అందువల్ల ఈజీగా తీసుకువెళ్ళచ్చు. అందువల్ల పొరివిళంగాయ గమి అంటే మరమరాలుండలు ఒకటి. ఇవి అప్పుడప్పుడు తినడానికి వీలుగా. ఎసడిపోతలుగాగా ఏర్పరించిన చిరంతనపు సాలిక్షేమ తండులములు. క్షేమ తండులములు అంటే మంచి బియ్యం. మనం కూడా మంచి బియ్యం ఉండాలంటాం కదా. క్షేమమైన అంటే పైకి కంటికి క్షేమం అయితే ఒంటికి అక్షేమం, ఒంటికి క్షేమం అయితే కంటికి అక్షేమం.
తెల్లగా పువ్వులాగా ఉండాలండి అని తినడం ఒకప్పటి గౌరవం అనమాట. వాళ్ళ ఇంటికి వెళ్తే తెల్లని బియ్యం అన్నం పెట్టారండి, ఎంత గౌరవంగా చూశారు. కానీ ఇప్పుడు మాకు తెల్ల బియ్యం వద్దండి, ఏదో ఒకసారి పట్టిన బియ్యం, బ్రౌన్ రైస్ అన్నారు, అవన్నారు ఇవన్నారు, రకరకాల యాతనలంతా పడుతుంది లోకం అంతా. ఏ బియ్యం తినాలో కడుపు నిండా తినే ఓపిక లేక, ఉన్నా తినడానికి లేక నానా యాతనలు పడుతుంది. క్షేమతండులములు అంటే మంచి బియ్యం. అవి కూడా ఏమిటి? శాలి అనే ఒక ధాన్యం, మేలైన ఒక ధాన్యం. ఆ ధాన్యం నుంచి చేసినటువంటి ఒక మంచి బియ్యం రకం. ఎప్పటివంటివి? కొత్త ధాన్యం కాదు, కొత్త బియ్యం కాదు. కొత్త బియ్యం వల్ల వాతం వస్తుందంటారు, అందువల్ల అది అవ్వాలి. చిరంతనపు శాలి క్షేమ తండులములు, చాలా పాతవి అంటే పాతబడినటువంటి శాలి ధాన్యానికి సంబంధించిన మంచి బియ్యం. ఏం చేసింది వీటిని ముందు బాగా నానబెట్టి, కొంత నానబెట్టి, మళ్ళీ వాటిని ఎండబెట్టి తయారు చేస్తారు. అంటే ఒక్కసారి ఎసట్లో వేయగానే, ఎసరంటే తెలుసు కదా, నీళ్లు ఉడికించిన తర్వాత అందులో వేస్తే ఒక్క పొంగుకు ఉడికిపోవాలన్నమాట. అంటే వీళ్ళకి సమయం ఉండదు, ఎక్కడో ఒక చోట ఆగుతారు. అవేమో గంటలు గంటలు ఉడుకుతూ ఉన్నాయి అనుకోండి, పని జరగదు కదా. అందుకని వెంటనే ఉడికిపోయేలాగా ముందుగానే నానబెట్టి మళ్ళీ ఎండబెట్టి అందులో ఉన్న ఆ దౌష్ట్యం పోయేలాగా తయారు చేసినటువంటి మంచి బియ్యం, పాత బియ్యం, వాటిని సిద్ధం చేసింది. ఇది ఒకటి. మరి ఉట్టి అన్నం ఉంటే సరిపోయిందండి, అందులో పులిహోర ఏదో కలుపుకోవచ్చు కదా వెంటనే. అందుకు కావలసినట్టుగా చింతపండు పులుసుని తయారు చేసి పెట్టింది. ఆ పులుసుని మల్టీ యూజ్ అనమాట. పులుసు పెట్టుకుంటే అదే వాడచ్చు, అందులో కూర అయితే కూరలో వేయచ్చు, అన్నీ అందులోనే ఉంటాయి. వడిబెట్టి, చింతపండు అనగానే అవన్నీ ఉంటాయి కదా అందులో, అవన్నీ ఏమీ తగలకుండా అక్కడ కూర్చుని దాన్ని పిసుక్కుంటూ వడగట్టుకుంటూ కూర్చుంటాడు ఏమిటి. అందువల్ల ముందుగానే వడగట్టేసింది. వడిబెట్టి అందులో దాని లోపల చెరకడము బెల్లం వేసింది. బెల్లము చింతపండు మిక్స్డ్ అనమాట. ఎంత వేసిందండి? 50%. సాబాలు, సగము పాలు సాబాలు అనమాట. శివుడు పార్వతిని చెప్పినప్పుడు సామేను అంటారు. సగము మేను సామేను అంటే అర్ధనారీశ్వర తత్వాన్ని అచ్చతెనుగులో చెప్తారు. చెరకడము సాబాలు అంటే సగమేమో బెల్లం వేసి వడపట్టినటువంటి చింతపండు, అందులో పూన్పంచలగు సంబారంపు చింతపండు, బెల్లం వేసి బెల్లంతో పాటు రకరకాలైన దినుసులన్నీ కూడా వేస్తారు అందులో. జీలకర్ర కావచ్చు, ఏమేమి వేస్తారో ఇవన్నీ కలిపి ఉన్నటువంటి చింతపండుని ఏమంటారంటే సంబారపు చింతపండు. చాలామంది కవులు వాడారు దీన్ని. సంబారపు చింతపండు అంటే ఇప్పుడు మీరు ఏదో మార్కెట్లో కొనుక్కుంటూ ఉంటారు కదా, రెడీ మిక్స్, ఇలాంటివేవో పేర్లు పెట్టి నానా బీభత్సాలన్నీ ఉంటాయి. అవి తెచ్చేసి రెడీమేడ్ పులిహోర, రెడీమేడ్ బిర్యానీ, రెడీమేడ్ అన్నీ రెడీమేడ్ అన్హెల్త్ కూడా రెడీమేడ్. మనం కొనుక్కోకుండా వెంటనే వచ్చేస్తుంది నేనున్నానంటే. అలాంటి సంబారపు చింతపండుని సిద్ధం చేసిందండి. బెల్లం వేసి అందులో వేయవలసిన దినుసులన్నీ వేసి నూరేసి మొత్తానికి ఏదో చేసి. పెళ్ళు లోహండి కావిళ్ళ, లోహండి కావిళ్ళు అంటే అండా అంటారు కదా, పెద్ద పెద్ద ఇటు అటు 2 చెవులుండి మోసేటటువంటి ఒక అండాలు, అందులో ఈ పదార్థాలన్నీ పెడతారు. ఇవి కావిళ్లలో పెట్టి కొంతమంది పట్టుకుంటారనమాట. పెళ్ళు పెద్ద పెద్ద లోహంతో చేసిన అండ, లోహ అండ అండి లోహండి అనమాట. పెద్ద పెద్ద లోహంతో చేసినటువంటి అండాలు పెట్టిన కావిళ్ళు ఉన్నాయే, ఆ కావిళ్ళకి కొమ్ముల్లో వ్రేళ్ళు వేలాడదీసినటువంటి గిడ్డి మొత్తపు నేతి లడ్డిగలను. గిడ్డి అంటే ఆవులు, మొత్తము అంటే సమూహం. అనేక గోవుల నుంచి సేకరించినటువంటి నేతుల్ని ఉంచిన సన్నమూతి పాత్ర, లడ్డిగా అంటే మూతి సన్నగా ఉన్నటువంటి పాత్రల్లో నేతుల్ని నింపి అవి అటు ఇటు వేళ్లాడదీశారు. ఇది ఒకటి. అంటే ఏమిటి రాయలు, ఈయన పరిస్థితి ఏమిటి చూడండి. ఒక ప్రయాణికుడు ఎలా బ్యాగ్ సర్దుకుంటాడు, వాడి బ్యాగ్ తెరిచి ఎక్కడో కస్టమ్స్ వాళ్ళు ఎయిర్పోర్ట్లో చెక్ చేసే పని చేసి ఉంటాడు కొంతసేపు మారువేషం వేసి. ఇలా బ్యాగ్ దిగానే అందులో ఏమేమి ఉంటాయో అన్నీ చూసినట్టు అన్నీ రాస్తున్నాడు. పెరుగు వడియంబులును, పెరుగులో నానబెట్టి తయారు చేసిన వడియాలు,
పచ్చివరుగులు. పచ్చివరుగులు అంటే కొన్ని కూరల్ని, అంటే దొండకాయ, కాకరకాయ, బెండకాయ ఇలాంటి వాటిని ముందు పచ్చిగా ఉన్నప్పుడు తరిగేసి వాటిని ఎండబెట్టేస్తారు. ఎండబెట్టేసి అవి నిల్వ చేసుకుంటారు. అప్పుడెప్పుడో ఇదిగోండి అసలే బియ్యం చూడండి, విష్ణు చిత్తుల వారు వంట ఎలా చేసుకుంటారు అనేది మనకు తెలిసిపోయింది. అవునా? సీక్రెట్ లీక్ చేసేసింది వాళ్ళ ఆవిడ. వెంటనే ఇలా అనుష్ఠానం చేసుకుని పొయ్యి పెట్టగానే ఎసరు రాగానే బియ్యం పోసేస్తాడు, వెంటనే అన్నం దించేస్తాడు. పెరుగు వడియాలు ఎలాగో ఉండనే ఉన్నాయి. పులిహార చేయాలనుకుంటే సంబారపు చింతపండు ఉంది, కొంత తీసి కలిపేస్తే పులిహార అయిపోయింది. బేడలు పప్పు ఉంది, ఆ పప్పులు కూడా ఉడికించేశాడు అనుకోండి, వెంటనే ఈ చింతపండు సంబారం కలిపేస్తాడు. అన్నిట్లో అదే అనమాట. ఒకే పోపు 10 కూరలకు వేసినట్టు, పచ్చడికి అదే పోపు, కూరకి అదే పోపు, సాంబార్కి అదే పోపు వేస్తూ ఉంటారు. ఇన్ని పోపులు ఎందుకురా నాయన అన్నట్లుగా పచ్చి వరుగులు, ఆ పచ్చి కూరగాయల మొక్కలు తరిగి నిలవ పెట్టుకుంటారు. వెంటనే నూనె వేసి అవి వేయగానే అవి ఉడికిపోతాయి అన్నమాట. ఫ్రై, ఇన్స్టెంట్ ఫ్రై అన్నమాట. అలాంటి పచ్చి వరుగులు అంటారు అవి. బేడలు, రాయలసీమలో బేడ అంటే పప్పులు కూడా ఉన్నాయి. ఇవన్నీ తిండి గోల. వీటితో పాటు ఉరుతర, అచ్యుత, పూజ, ఉపకరణ, పేటికలను, పెద్ద పెద్ద పెట్లు ఉన్నాయట. ఏమిటా పెట్లు? అచ్యుతుని పూజకు, అంటే విష్ణుమూర్తిని పూజించడానికి ఉపకరించేవో ఉంటాయి కదండి, అగరబత్తులు ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఉపకరణ పేటికలును, అవన్నీ ఉంచినటువంటి పేటికలు. అలాగే ఆయనకి తిరువారాధన, నిత్య తిరువారాధన ఉంటుంది. ఆయన పెరుమాళ్ళు, ఆయన ఒక పెట్టెలో ఉంటారు. ఆ పెట్టి పక్కన ఇంకో పెట్టెలు, రకరకాల పెట్టెలు. వీటిని ఎవరు మోస్తున్నారు? సాత్తని కులము బలసి. సాత్తిన అంటే శిఖా యజ్ఞోపవీతం లేనటువంటి ఉన్న వైష్ణవులు, శిఖా యజ్ఞోపవీతం లేని వైష్ణవులు. వీళ్ళు ఎవరెవరు ఏది పట్టుకోవాలనేది వాళ్ళకి తెలుసు. మనం అరవక్కల్లా నువ్వు అది ముట్టుకున్నావేమిటి, నువ్వు ఇది చేసావేమిటని కాదు. నైష్టికుల ఇళ్లల్లో ఉండేటటువంటి ఇతరులకు కూడా ఏది చేయవచ్చు, ఏది చేయకూడదని మనకంటే ఎక్కువ వాళ్ళే చెప్తుంటారు. అంటే సంప్రదాయాన్ని అంత బాగా పాటిస్తూ ఉంటారు కాబట్టి. విధి నిషేధము, ఇది చెయ్యదగినది, ఇది చెయ్యకూడనిది అనే విషయాలు ఎరిగి తీసుకురాగా ఈ సంభారాలన్నీ వాళ్ళు పట్టుకొని తీసుకొస్తూ ఉంటే మధురకున్ అరిగే, మధురకు ఆయన బయలుదేరాడు. ఆ రకంగా విష్ణు చిత్తుల వారిని మధురకి మనం సాగనంపి ఇక్కడితో స్వస్తి పలుకుదాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.